హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈఎస్కేపీ ఎస్ఎస్సి. ఇది మోస్ట్లీ ఎస్ఎస్సి సంబంధించిన ఎగ్జామ్కి ఫోకస్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో అందులో వచ్చేసరికి మన ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి సలార్ మ్యాథ్స్ నెంబర్ సిస్టమ్. సో ఈ క్లాస్లో మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్స్ ఉంటుంది, సెకండ్ వచ్చేసరికి యూనిక్ పీవైక్యూస్ ఉంటుంది, థర్డ్ వచ్చేసరికి ఎంసీక్యూస్ ఉంటుంది. ఇది ఒక 25 ఎంసీక్యూస్, ఇది ఒక 50+ పీవైక్యూస్. టోటల్ 75 యూనిక్ మోడల్స్ కవర్ చేస్తాను ఇందులో. ఆల్సో ఆల్ కాన్సెప్ట్స్ ఉంటుంది ఈ నెంబర్ సిస్టమ్ చాప్టర్ సంబంధించింది. ఫస్ట్ మనం కనుక తీసుకుంటే మెయిన్లీ వచ్చేసరికి డిజిట్ వాల్యూస్ అని తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 797 అనే నెంబర్ తీసుకుంటే, ఇక్కడ ఈ నెంబర్కి వచ్చేసరికి ఫేస్ వాల్యూ వచ్చేసరికి ఏ నెంబర్ అయితే ఉంటుందో ఫేస్ వాల్యూ అనేది అదే నెంబర్కి అదే నెంబర్ ఉంటుంది. బట్ ఇక్కడ ఉండే 7 కనుక మనం ప్లేస్ వాల్యూ గురించి ఆలోచిస్తే మాత్రం 7 × 100 అవుతుంది, 700 అవుతుంది ఇక్కడ ఉండే ప్లేస్ వాల్యూ. ఇక్కడ 9 కన్నా తీసుకుంటే 9 × 10 90 అవుతుంది. ఇలాగా ప్లేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, ఫేస్ వాల్యూ మాత్రం సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదిగోండి ఇలాగా 37865420 నెంబర్ తీసుకుంటే యూనిట్ డిజిట్ వచ్చేసరికి 0 అవుతుంది. ఇందులో 6 డిజిట్ కనుక మనం ఫేస్ వాల్యూ తీసుకుంటే 6 అవుతుంది. ప్లేస్ వాల్యూ కనుక తీసుకుంటే 6 × 1000 అవుతుంది, 6000 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం కనుక ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ యాడ్ చేశాను, ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేయండి. ఇది ఇక్కడ 100 కాదు, ఇది 1000, టైపింగ్ మిస్టేక్ అయింది, ఇది 1000. నెక్స్ట్ వచ్చేసరికి మనం నెంబర్ క్లాసిఫికేషన్ చూద్దాం. మెయిన్గా వచ్చేసరికి రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే మన యూనివర్స్లో ఉండే ప్రతి ఒక్క నెంబర్ రియల్ నెంబర్ కిందకే వస్తుంది. అంటే ఇన్ఫినిటీ టు -ఇన్ఫినిటీ కింద ఏ నెంబర్ అయినా వస్తుంది. ఇమాజినరీ నెంబర్స్ అంటే ఐతో రిప్రజెంట్ చేసే, ఐ అంటే ఐఓటా, దీంతో రిప్రజెంట్ చేసే ప్రతి నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 3i కానీ 5i ఇలా కనుక రిప్రజెంట్ చేస్తే ఈ నెంబర్స్ ఓన్లీ ఇమాజినరీ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ నెంబర్స్ కనుక డివిజన్ కనుక మనం చూస్తే అందులో రేషనల్ నెంబర్స్ వస్తాయి. రేషనల్ నెంబర్స్ అంటే ఏం లేదు, p/q ఫామ్గా రాయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2/3 అనేది రేషనల్ నెంబర్, ఇలా రాయగలగాలి. లేదనుకుంటే ఏంటంటే టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్స్ అయితే మాత్రం అనేది రేషనల్ నెంబర్స్ అవుతాయి. టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్స్ అయితే అంటే 0.3333 ఇలా కనుక రాసుకుంటే ఇది రిపీటింగ్ డెసిమల్, ఎందుకంటే దీన్ని మనం 1/3గా రాసుకోవచ్చు. సో ఇలాంటి రిపీటింగ్ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ వస్తాయి. ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి మోస్ట్లీ నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్. అవి √3 కానీ √3π, వీటికి చాలా వాల్యూ డెసిమల్ తర్వాత ఇలా వాల్యూ 1 4 5 6 7 8 1 2 7 5 6 ఇలా ఎక్కడికెక్కడికో డిఫరెంట్గా రిపీట్ అవ్వకుండా వాల్యూస్ వచ్చే వాటిని ఇలా అంటాము. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ కొరకు వచ్చేసరికి ఇంటీజర్స్గా ఎలాగంటే నెగిటివ్, పాజిటివ్ నెంబర్స్ మరియు 0గా డివైడ్ అవుతాయి. ఇందులో మళ్ళీ ఫ్రాక్షన్స్ కూడా డివైడ్ అవుతాయి. ఫ్రాక్షన్స్ వచ్చేసరికి న్యూమరేటర్, డినామినేటర్ 2 ఉంటాయి. న్యూమరేటర్ కనుక చిన్నదైతే డినామినేటర్ కంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం, పెద్దదైతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంటీజర్స్లో వచ్చేసరికి హోల్ నెంబర్స్ ఉంటాయి. హోల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ అన్నీ కలిపి అండ్ 0. న్యాచురల్ నెంబర్స్ వచ్చేసరికి 0 లేకుండా మిగతా పాజిటివ్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్ వస్తాయి. ఈవెన్ నెంబర్స్ వచ్చేసరికి 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఈవెన్ నెంబర్స్, 2తో డివిజిబుల్ అవ్వని నెంబర్స్ వచ్చేసరికి ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేదానికి ఇక్కడ 2 వచ్చేసరికి మెయిన్గా మనకి ఎల్సిఎం చాప్టర్లో కూడా ఇది ఇంపార్టెంట్. మల్టిపుల్ ఫ్యాక్టర్ యొక్క డిఫరెన్స్ ఏంటంటే 6తో మనం 2తో 6 డివైడ్ చేయగలిగితే 2 అనేది 6 ఫ్యాక్టర్. అలాగా 6 టేబుల్లో వచ్చే వాల్యూస్ ఉంటాయి చూడండి, 12 18 24 ఇలాగ ఉండేవన్నీ ఇవన్నీ 6 యొక్క మల్టిపుల్స్. దీనికి ఫ్యాక్టర్స్ కను మల్టిపుల్కి డిఫరెన్స్ ఇది. ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి ఏం లేదు, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేవి ఓన్లీ ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 అనేది వచ్చేసరికి ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి కాంపోజిట్ నెంబర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. అంటే ప్రైమ్ కానిది ఏదైతే అది కాంపోజిట్ అవుతుంది. 1 వచ్చేసరికి ప్రైము కాదు, కాంపోజిట్ కాదు. కో ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 ఉండాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది హెచ్సిఎఫ్ అంటే ఎలా కనుక్కోవాలి ఏందనేది మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ దాంట్లో చూద్దాం. ఇప్పుడు మాత్రం హెచ్సిఎఫ్ 1 ఉండాలనేది గుర్తుంచుకోండి. రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటే హెచ్సిఎఫ్ 1 ఉండాలి,
రెండింటికి సంబంధించిన దాంట్లో హెచ్సిఎఫ్ 1 ఉండాలి, కానీ ప్రైమ్ ఉండాలి. ఆ రెండు నెంబర్స్ ప్రైమ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్ అని వచ్చేసరికి డిఫరెన్స్ ఒక 2 ఉండాలి. ఇక్కడ క్రో ప్రైమ్లో వచ్చేసరికి రెండు నెంబర్స్ ఖచ్చితంగా ప్రైమ్ అయి ఉండాలి. రిలేటివ్ ప్రైమ్లో ప్రైమ్ కావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 9,25 అనేది ఈ రెండింటికి ఏది కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఈ రెండు కో ప్రైమ్స్ అవుతాయి, రిలేటివ్లీ ప్రైమ్స్ అవుతాయి. కో ప్రైమ్స్ అనేది దీనికి కిందకి రావు. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్స్ కింద చూసుకుంటే 0.033 అనేది రేషనల్ 1/3 చెప్పాను ఆల్రెడీ. 0.1001 అనేది ఇది రేషనల్. 8 and 15 వచ్చేసరికి కో ప్రైము, కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్ వచ్చేసరికి 11, 13, 17, 19 ఇలాగ ఈ నెంబర్స్కి వచ్చేసరికి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా నెంబర్ ప్రైమో కాదనుకుంటే ఆ నెంబర్కి ఇప్పుడు 97 లేదా 101 తీసుకుంటే దానికంటూ కింద ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుని 100 తీసుకుంటే 100తో ఉండే ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 10 వరకు ఉన్నాయి కదా. ఈ నెంబర్ని ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్తో డివైడ్ చేయండి. డివైడ్ అయింది అనుకుంటే ప్రైమ్ నెంబర్ కాదు, డివైడ్ అవ్వకపోతే ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒక 1 minute పాస్ చేసి ఒకసారి చెక్ చేయండి ఆ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి డివిజిబిలిటీ రూల్స్. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫార్ములా వచ్చేసరికి ఎలాగంటే 24ని మనం 5తో డివైడ్ చేస్తే 5 4s 20 అవుతుంది, రిమైండర్ 4. ఇది వచ్చేసరికి క్వశ్చన్, ఇది డివిడెండ్, ఇది డివైజర్. ఇప్పుడు డివైజర్ని 5ని క్వశ్చన్తో మల్టిప్లై చేసి రిమైండర్తో ప్లస్ చేస్తే మన 24 అనేది డివిడెండ్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఈ ఫార్ములా అనేది ఇలా చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి 2తో డివిజిబిలిటీ రూల్ 0 కానీ 2, 4, 6, 8 అనే నెంబర్స్ ఉండాలి, లేదా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. 4 వచ్చేసరికి లాస్ట్ 2 digits అనేది 4తో మల్టిప్లై అవ్వాలి. 8 వచ్చేసరికి లాస్ట్ 3 digits 8తో. 16 వచ్చేసరికి లాస్ట్ 4 digits అనేది 16తో మల్టిప్లై అవ్వాలి. 3 వచ్చేసరికి ఆ నెంబర్లో ఉండే సమ్స్ ఇప్పుడు ఈ అన్నిటిని యాడ్ చేస్తే ఆ సమ్స్ అనేవి 3తో డివిజిబుల్ అవ్వాలి. 9 వచ్చేసరికి సేమ్ ఆ డిజిట్స్ యొక్క సమ్ వచ్చేసరికి 9తో డివిజిబుల్ అవ్వాలి. 5 వచ్చేసరికి 0 కానీ లేదా 5 కానీ ఉండాలి యూనిట్ డిజిట్గా. నెక్స్ట్ 6 వచ్చేసరికి 2తో కానీ అండ్ ఆల్సో 3తో రెండింటితో కనుక డివిజిబుల్ అయితేనే 6తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే కాంపోజిట్ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి రెండింటితో డివిజిబుల్ అయితేనే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు 12 అనేది తీసుకున్నాం అనుకోండి. 12కి 2, 6 అనేది ఉంటుంది, 4, 3 అనేది ఉంటుంది. డివిజిబిలిటీ రూల్ కాంపోజిట్ నెంబర్ ప్రకారం చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా 4తో 3తోనే చెక్ చేయాలి. 2తో 6తో ఎందుకు చెక్ చేయకూడదు అంటే రెండింటికి హెచ్సిఎఫ్ అనేది 1 కాదు, రెండింటికి హెచ్సిఎఫ్ వచ్చేసరికి 2 ఉంటుంది. ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ రెండింటిలో 2తో కనుక మనం డివైడ్ చేస్తే 3 వస్తుంది. మనం 2, 3తో చెక్ చేస్తున్నాం. బట్ 12తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా 4తో కూడా మనం చెక్ చేయాలి. సో అందుకోసం మీరు వచ్చేసరికి 4, 3తో చెక్ చేయండి. నెక్స్ట్ 7తో తీసుకుంటే కనుక యూనిట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1ని 2తో మల్టిప్లై చేస్తే మన 2 వస్తుంది. ఆ 2ని మిగిలిన డిజిట్స్లో మైనస్ చేసేయండి. 107 - 2 తీస్తే 105 వచ్చింది కదా. సేమ్ అగైన్ మళ్ళీ యూనిట్ డిజిట్ని తీసుకొని 2తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్స్తో డివైడ్ చేస్తే సిమిలర్ నెంబర్ వచ్చిందా లేదా అనేది చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ 0 కానీ లేదా మల్టిపుల్ ఆఫ్ 7 కానీ వస్తే సింపుల్గా వస్తుంది. సేమ్ ఇలాగే 13 వచ్చేసరికి లాస్ట్ డిజిట్కి 4తో మల్టిప్లై చేసి అది మిగతా వాటికి యాడ్ చేస్తూ ఉండండి. లాస్ట్ వచ్చే రిజల్ట్ వచ్చేసరికి 13తో కనుక డివిజిబుల్ అయితే నెంబర్ అనేది 13తో డివిజిబుల్ అవుతుంది. 11th వచ్చేసరికి సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ కానీ 0 కానీ లేదా మల్టిపుల్ ఆఫ్ 11 అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9, 7, 6, 3 తీసుకుంటే ఈ రెండింటిని ప్లస్ చేసి రెండింటిని డివైడ్ చేసి మల్టిపుల్ ఆఫ్ 0 కానీ 11 కానీ వచ్చిందంటే అప్పుడు మనం 11తో డివిజిబుల్ అవుతుందని చెప్పచ్చు. ఇక్కడ ఏబిసి అనే ఫార్మాట్లో నెంబర్ ఉంటే అది ఖచ్చితంగా 101తో 1001తో డివిజిబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా 7తో 11తో 13తో డివిజిబుల్ అవుతుంది. ఇది సింపుల్ ఫార్మాట్. ఇది కనుక ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందంటే డైరెక్ట్గా 7, 11, 13, 1001 అనేది ఏం ఆలోచించకుండా చూస్ చేసుకోండి ఈ ఆప్షన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి XYZ అనేది కనుక ఉంటే
ఇది 7తో 11తో 13తో డివిజిబుల్ అవుతుంది ఇది. నెక్స్ట్ 6xలు కనుక్కుంటే 3తో 7తో 11తో 13తో 37తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్స్ అన్నీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి a⁻n - b⁻n అనేది a - bతో అన్ని నెంబర్స్కి డివిజిబుల్ అవుతుంది. a⁻n - b⁻n అనేది a + bతో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడంటే n అనేది ఈవెన్ నెంబర్ అయితే a + bతో డివిజిబుల్ అవుతుంది. a⁻n + b⁻n a + bతో డివిజిబుల్ ఎప్పుడు అవుతుందంటే n అనేది ఆడ్ నెంబర్ అయితే. a⁻n + b⁻n అనేది a - bతో ఎప్పుడు డివిజిబుల్ అవ్వదు. ఈ 4 గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ నోట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఇన్ సైక్లిసిటీ కనుక వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఉన్నాయి. సైక్లిసిటీ 1 ఉండే నెంబర్స్ ఏంటంటే 0 యూనిట్ డిజిట్లో ఉంటే 0 పవర్ ఎంత ఉన్నా కూడా 0 వస్తుంది. సేమ్ 1 పవర్ ఎంత ఉన్నా కూడా 1 వస్తుంది. యూనిట్ డిజిట్ 1 ఉంటే దానికి యూనిట్ డిజిట్ మళ్ళీ 1. 5 పవర్ n ఉన్నా కూడా 5 వస్తుంది. నెక్స్ట్ 6 పవర్ n ఉన్నా కూడా 6 వస్తుంది. ఈ 4 వచ్చేసరికి యూనిట్ డిజిట్ సైక్లిసిటీ అనేది 1. సేమ్ ఇదే నెంబర్స్ వస్తుంది ఏ పవర్ ఉన్నా కూడా. నెక్స్ట్ 2 కనుక తీసుకుంటే 4 పవర్ ఆడ్ వచ్చేసరికి 4 వస్తుంది యూనిట్ డిజిట్. 4 పవర్ ఈవెన్ వచ్చేసరికి 6 వస్తుంది. 9 పవర్ ఆడ్ వచ్చేసరికి 9 వస్తుంది యూనిట్ డిజిట్. 9 పవర్ ఈవెన్ వచ్చేసరికి 1 వస్తుంది. సేమ్ బట్ 4 సైక్లిసిటీ ఉండేది ఏంటంటే దాని తర్వాత 4 సైక్లిసిటీ ఉండేవి 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటుంది. ఇవి ఒకసారి మీరు 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 3 పవర్ 1 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 పవర్ 4 ఇలా 7కి 8కి వీటికి రాసి ఒకసారి ఈ యూనిట్ డిజిట్ చెక్ చేయండి ఏముంది అనేది. దీంట్లో కనుక్కోవాలనుకుంటే రిమైండర్ ఇప్పుడు మనకి ఇచ్చిన పవర్లు ఇప్పుడు 3 పవర్ 75 ఇచ్చాడు అనుకోండి. ఈ 75 అనే నెంబర్ని 4తో డివైడ్ చేయండి. డివైడ్ చేసినంత వచ్చే రిమైండర్ ఉంటుంది కదా, ఆ రిమైండర్ 1 కానీ 2 కానీ 3 కానీ అయితే వాటి యొక్క డిజిట్ ఇప్పుడు 3 పవర్ 3 వచ్చింది అనుకోండి. 3 వస్తే రిమైండర్ 3 పవర్ 3కి అయితే ఎంత అయితే వస్తుందో ఆ యూనిట్ డిజిట్ అనేది వేసేయండి. 2 వస్తే 3 స్క్వేర్కి ఎంత వస్తే ఇప్పుడు 9 వస్తుంది. 9 అనేది వేసేయండి యూనిట్ డిజిట్ కింద. అలాగే వేసేయండి. 0 కనుక వస్తే పవర్ 4లో ఇప్పుడు 2 పవర్ 40 ఇచ్చాడు అనుకోండి. 0 వచ్చింది కాబట్టి 2 పవర్ 4కి ఏదైతే వస్తుంది 8 వస్తుంది. 6 వస్తుంది ఇక్కడ. సో ఇది 6 అనేది వస్తుంది కదా ఇక్కడ. ఈ 2 పవర్ 40 6 అనేది యూనిట్ డిజిట్గా వస్తుంది అనేది వేయండి. రిమైండర్ 0 కనుక అయితే మనం పవర్ 4లో ఉండే యూనిట్ డిజిట్ అనేది వేయాలి. సో ఇక్కడ దానికి సంబంధించిన ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒకసారి పాస్ చేసి చెక్ చేయండి. నెక్స్ట్ ట్రైలింగ్ జీరోస్ అంటే ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది నెంబర్ ఎన్ని జీరోస్ అనేది వస్తాయని. ఇప్పుడు ఏదైనా నెంబర్కి ఎండ్లో 0 రావాలంటే 2 × 5 అనే పేరు ఒకటి ఉండాలి. ఇలా లేకుండా అనేది ఇంపాసిబుల్. సో మనం ఎప్పుడైనా ఎలాంటి చెక్ చేయాలంటే ఏదైనా ఒక నెంబర్ని తీసుకుంటే ఆ మల్టిప్లై చేసేటప్పుడు తీసుకొని చేయాల్సింది ఏంటంటే ఎన్ని 2 × 5 పేర్స్ ఉన్నాయని చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక కాన్సిక్యూటివ్ మల్టిప్లికేషన్ కనుక ఉందనుకోండి, మనం నెంబర్ ఆఫ్ 5s అనేది వచ్చేసరికి 2s కంటే తక్కువ ఉంటుంది. సో అప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి దాని ప్రకారం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, ఫస్ట్ nని 5తో చేసి మళ్ళీ వచ్చిన కోషెంట్ 5తో డివైడ్ చేసి అలాగే ఎప్పుడు చేయాలంటే 5 కంటే కోషెంట్ తక్కువ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100తో చేసామనుకోండి, 100/5 20, 25/5 చేస్తే 4. సో 100 ఫ్యాక్టోరియల్ 24 జీరోస్ అనేది వస్తుంది లాస్ట్లో. సో ఇలాగా చెక్ చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ 2 × 5 అనేది చెక్ చేయాలి మనం. ఇదిగోండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో 500ని. నెక్స్ట్ 2 పవర్ 5 × 5 క్యూబ్లో తీసుకుంటే రెండిట్లో కామన్గా ఉండి 2 × 5 ఉందంటే 2 పవర్ 3 ఉంది. సో 3 జీరోస్ అనేది వస్తుంది. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేయండి. నేను ఈ ఎగ్జాంపుల్స్ మిమ్మల్ని ఎందుకు చెక్ చేయమంటానంటే నేను సాల్వ్ చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది కష్టం. మీరు కనుక ఒకసారి చెక్ చేసి మీకు సాల్వ్ చేస్తే ఈ కాన్సెప్ట్ అనేది మీరు మర్చిపోకుండా ఉంటారు. సో నెక్స్ట్ రిమైండర్ థీరం. నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ రిమైండర్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 19/5 కనుక తీసుకుంటే మనకు వచ్చే రిమైండర్ 4 వస్తుంది. మనము 19కి +1 యాడ్ చేస్తే 20 వస్తుంది కాబట్టి మనకు -1 అనే రిమైండర్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 × 19 × 28/5తో కనుక చేసామనుకోండి. సో 13/5తో పాజిటివ్ రిమైండర్ ఫస్ట్ వచ్చేసరికి 3 వస్తుంది.
19తో చేస్తే 4, 28తో చేస్తే 3, మళ్ళీ అగైన్ 5తో డివైడ్ చేయాలి, ఇది 36 వస్తుంది. 36తో మళ్ళీ 5తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 1 వస్తుంది. ఇది ఒకవే మనం నెగిటివ్ రిమైండర్ కన్నా తీసుకుంటే -2 వస్తుంది, దీనికి -1 3 వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 3 6/5 రిమైండర్ 1. మనం పాజిటివ్ వేలో తీసుకున్న నెగిటివ్ రిమైండర్ వేలో తీసుకున్నా కూడా సేమ్ రిమైండర్ అని వస్తుంది, ఫైనల్ రిమైండర్. దాన్ని ఒకసారి చెక్ చేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి a⁻p−1/p అనే దానికి ఎప్పుడైనా రిమైండర్ 1 అవుతుంది డివైడ్ చేస్తే, pతో డివైడ్ చేస్తే p ప్రైమ్ నెంబర్ అవ్వాలి. a అండ్ p అనేవి కో ప్రైమ్ అయితే రిమైండర్ వచ్చేసరికి 1 అవుతుంది. నెక్స్ట్ p−1 ఫ్యాక్టోరియల్/p అనేది రిమైండర్ p−1 అవుతుంది ఎప్పుడైతే p ప్రైమ్ నెంబర్ అవుతుందో. ఈ రెండు ఇంపార్టెంట్ థీరమ్స్, ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ వస్తే సింపుల్గా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు మీరు రిమైండర్ 1 అని. ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒక సెకండ్ పాస్ చేసి చెక్ చేయండి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ రికరింగ్ డెసిమల్ ప్రాబ్లమ్స్. రికరింగ్ డెసిమల్ ఎలా రాయాలి అనేది ఇదిగోండి. ఇక్కడ చూసుకుంటే మనం 45 మీద మొత్తం బార్ పెట్టుకొని 23 5 మీద బార్ పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా రాయాలనుకుంటే ఫస్ట్ ఎంటైర్ నెంబర్ని మనం రాసేసి ఏ డిజిట్స్కి అయితే బార్ ఉండదో ఆ డిజిట్స్ అనేది సపరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1.234 ఉంటే 1234 రాసేసి 34 మీద బార్ ఉందనుకుందాం, -12 రాయాలి బై ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉన్నాయో అన్ని నెంబర్స్ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే అన్ని 9s అనేది మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక రాసుకుంటే మనం 990తో తీసేస్తే 990లోంచి 12 కనుక తీసేస్తే మనకి 1222 అనేది వస్తుంది. సో అది కనుక తీసేసి మనం 990గా రాసుకుంటే 990/990 1 ప్లస్ వచ్చేసరికి 232/990 అనేది వస్తుంది. ఇక్కడ ఏదైతే 0 ఎవ్రీ డిజిట్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ దట్ డస్ నాట్ హ్యావ్ బార్ అంటే ఏంటంటే మనకి బార్ కింద ఎన్ని డిజిట్స్ అయితే అన్ని 9s రాయాలి ఫస్ట్. దాని తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత బార్ కింద లేని ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్కి సంబంధించిన 0 అనేది రాయాలి ఇక్కడ కింద. సో 1234 - 12/990. ఇంకా దీన్ని సాల్వ్ చేస్తే చిన్నగా ఇది వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్షన్స్ రెండింటిని కంపేర్ చేయడం ఎలా అంటే రెండింటిని కాస్ మల్టిప్లై చేస్తే ఇప్పుడు a/b c/d అనేది ఉంటే ఏడీగా బీసీగా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏడీ కనుక బీసీ కంటే గ్రేటర్ కనుక ఉంటే a/b అనేది గ్రేటర్, లెస్ ఉంటే a/b అనేది లెస్. దీనికి సంబంధించినవి కూడా సేమ్ ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సర్ట్స్ అండ్ ఇండిసెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇప్పుడు a⁻m × a⁻n అంటే 2³ × 2² వచ్చేసరికి 2⁴. 2³ / 2² వచ్చేసరికి 2⁻3 - 2 వచ్చేసరికి 2⁴1. సేమ్ ఇలాగే a⁻2³ హోల్ స్క్వేర్ వచ్చేసరికి 2⁻3 × 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2⁻6. సేమ్ ఇలాగే 2⁻0 వచ్చేసరికి 1, 2⁻−2 వచ్చేసరికి 1/2². సేమ్ ఇలాగే √a × √a వచ్చేసరికి a, √a × √b వచ్చేసరికి √ab. ఇవి వచ్చేసరికి సర్ట్స్ అండ్ ఇండిసెస్లో సింపుల్ ప్రాబ్లమ్స్, సింపుల్ ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇలా కనుక ఎక్స్ కనుక √a + or - √a + or - √a కనుక తీసుకుంటే మనకి మెయిన్గా వచ్చేసరికి డైరెక్ట్ ఫార్ములా వచ్చి √4a + 1 + or - 1. ఇక్కడ అక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, మనకి ఇక్కడ /2 అనేది మనం తీసుకోవాలి. లేదనుకుంటే కొంతమంది చెప్పినట్టు దీని కనుక ఇప్పుడు 7 ఉంటే 4 × 3గా రాసుకుంటే, ప్లస్ ఉంటే 4 అనేది ఆన్సరు, కాన్సిక్యూటివ్గా మల్టిప్లికేషన్ రాసుకుంటే 3, మైనస్ ఉంటే కనుక 3 అనేది చిన్నది అనేది ఆన్సరు. ఇలాగైనా రాసుకోవచ్చు. n × n+1గా రాసుకుంటే a+ సిరీస్కి వచ్చి n+1 అనేది, a - సిరీస్కి వచ్చేసరికి n అనేది. నెక్స్ట్ ఇలా కనుక √a × √a మల్టిపుల్ అయితే a అనేది వస్తుంది. సో సేమ్ ఇలాగే n టైమ్స్ కన్నా చేస్తే a⁻2
2n-1/2n అనేది వస్తుంది. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సేమ్ పైన ఇచ్చిన వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మెయిన్గా ఇక్కడ మనం ఫస్ట్ ఒక ఈ ఎగ్జాంపుల్ని చూసి అర్థం చేసుకుందాం. ఈ పైన ఫార్ములాస్ అన్నీ ఒకసారి నేను ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేద్దరు. సో ఫస్ట్ 360 అనేది కనుక మనం తీసుకుంటే 360ని మనం డివైడ్ చేస్తే 180, 90, 45, 15 and 5 which is equal to 2 cube into 3 square into 5. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక ఇస్తే పైన ఉన్న పవర్స్ అన్నిటికి +1 చేసి యాడ్ చేయాలి. 3 + 1 into 2 + 1 into 1 + 1 ఇది 2, 3, 6, 6 4 24 ఇక్కడ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు అనుకోండి, ఇక్కడ 2కి వచ్చే పవర్ అనేది ఇగ్నోర్ చేసేసి ఈ రెండింటికి సంబంధించిన పవర్స్ని +1 చేసి యాడ్ చేయాలి. ఇక్కడ 2 into 3 వచ్చేసరికి 6 వస్తుంది. నెక్స్ట్ ఈవెన్ వచ్చేసరికి కనుక్కోమన్నాడంటే మనం టోటల్ 24లో 6 తీసేస్తే ఈవెన్ వస్తుంది 18 ఫ్యాక్టర్స్. లేదనుకుంటే మనము ఈ 3 + 1 అనే దానికి 1 యాడ్ చేయకుండా 3 అని రాసుకొని మిగతా 2 + 1 యాడ్ చేసి దీన్ని మల్టిప్లై చేసినా కూడా వస్తుంది 18. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి సేమ్ 2^3 ఉంది కదా, అలాగే 2^0 నుంచి 2^3 వరకు యాడ్ చేసి ఇంటూ 3^0 to 3 square హైయెస్ట్ పవర్ ఎంత అంట 5^0 to 5^1 5^1 ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ ఎడిషన్ చేస్తే కనుక మనకు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది వస్తుంది. సో ఒకసారి దీనికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ చెక్ చేయండి. నేను 1 సెకండ్ పాస్ చేస్తున్నాను, దీన్ని ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత స్క్రీన్ షాట్ అయినా తీసుకొని ఇంకొకసారి చెక్ చేయండి వీటికి సంబంధించింది. సో మనం ఇప్పుడు ఇదే నెంబర్ సిస్టమ్ సంబంధించిన మొత్తం కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మనము PYQకి సంబంధించిన దాంట్లోకి చూద్దాం మనం. నెక్స్ట్ సో ఫస్ట్ ఇప్పుడు 4 నెంబర్స్ ఇచ్చి 4 నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్ కనుక్కోమన్నాడు. ఇందులో వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ సింపుల్గా 3/5 అనేది మనకు ఆల్రెడీ తెలుసు 0.6 అని, 2/3 0.66 అని తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి 5/7 వచ్చేసరికి 9 1 0 9 0.5 5 45 వస్తుంది, మళ్ళీ 5 0.555 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 4/7 వచ్చేసరికి 0.5 50 7 7 49 అంటే 0.57 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏదైతే ఎగ్జాక్ట్ ఆర్డర్ ఇచ్చాడో మనకు వచ్చేసరికి పైన ఆప్షన్స్లో ఇచ్చినట్టు 5/9 అనేది అన్నిటికంటే చిన్నది. నెక్స్ట్ వచ్చేసరికి 4/7 3/5 నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్లో 2/3 అనేది ఆప్షను. సో ఇందులో ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి 0.121212 అనేది మనం ఫ్రాక్షన్గా రాయాలి. ఎలా రాయాలనుకుంటే ఫస్ట్ మనం 0.1212 అనేదాన్ని 100తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఎక్స్ అని తీసుకుందాం. ఫస్ట్ దాన్ని 100తో మల్టిప్లై చేస్తే 100x = 12.1212 సో అని ఇలా వస్తుంది. సో మనం ఈ రెండు ఈక్వేషన్ల నుంచి మైనస్ చేయాలి. 100xలో నుంచి ఎక్స్ మైనస్ చేస్తే 0.1212లోంచి మైనస్ 0.1212 వస్తుంది. సో 99x అనేది వచ్చేసరికి 12 అనేది వస్తుంది 0.1212 నుంచి. x = 12/99. ఈ వే నేను మీకు ఎందుకు చెప్పానంటే సేమ్ ఇదే దాన్ని సింపుల్గా మనకి ఇక్కడ ఏ నెంబరు కంప్లీట్ నెంబర్ లేదు కాబట్టి 12 రాసుకొని ఈ 12 బార్లో మొత్తం ఇందులో వచ్చేసరికి మొత్తం బార్ ఉంది కాబట్టి మనం సపరేట్ చేయడానికి ఏం లేదు. టూ నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 12/99 అనేది డైరెక్ట్ ఫార్ములా వేసుకోవచ్చు. ఆల్సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేదంటే ఈ ప్రొసీజర్ వల్ల వచ్చింది అనేదానికి. సో మనకు వచ్చేసరికి 12/99 వచ్చేసరికి 4/33. నెక్స్ట్ వచ్చేసరికి 3.375 అనేది ఫ్రాక్షన్గా మార్చాలి. సేమ్ 3375/1000గా మనం రాసుకోవచ్చు. మనం రెండింటినీ కనుక
125 అనే నెంబర్తో కానీ డివైడ్ చేసామనుకోండి, లేదా ఫస్ట్ 5తో డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 200s, 5 6 0, 5 7 0, 5 0, again 5తో 540, 5 1s, 5 3s are 15, 5 5s, again 5 8s are 5 2s are 2 7s are. సో 27/8 అనేది ఆప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ ఎ టర్మినేటింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్ అనేది అడిగాడు. ఇది మీరు కనుక సింపుల్గా 3 ఆప్షన్స్ కన్నా చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. టర్మినేటింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఆగిపోవాలి నెంబర్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 6/1 కన్నా తీసుకుంటే 0.1/6 తీసుకుంటే 0. వచ్చేసరికి 10 అవుతుంది. 1 మళ్ళీ 440, 6 5 0, 35 అలా సింపుల్గా వస్తూ ఉంటుంది. సో 3/8 కనుక మనం తీసుకున్నాం అనుకోండి, 8 1s 80, 0.30, 8 6 48, 8 1 0 30, 8 3 24, 60 వస్తుంది. 8 7 56, 40, 0.735 వచ్చింది. సో ఇది టర్మినేటింగ్ అయిపోయింది అక్కడతో. సో 3/8 అనేది ఆప్షను. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసరికి మోస్ట్లీ ఏ సొల్యూషన్స్ అన్నా కూడా ఫస్ట్ ఆప్షన్స్ ఫాస్ట్గా సాల్వ్ చేస్తే మీకు వస్తుంది. సో ఇది మెయిన్లీ డివిజన్ ట్రిక్స్ కన్నా తెలిస్తే ఇది సింపుల్గా చేసేయచ్చు. నెక్స్ట్ వీటిలో అసెండింగ్ ఆర్డర్ అనేది చెక్ చేయాలి. ఇందులో మనకు ఆల్రెడీ 0.625, 0.55 అనేది ఎగ్జాంపుల్ సింపుల్గా ఇచ్చేసాడు వాడు. మనకు 3/5 ఇచ్చేసరికి 0.6 మనకు ఆల్రెడీ తెలుసు. 1/2 వచ్చేసరికి 0.5. సో 0.5, 0.55, 0.6, 0.625 ఇదే ఎగ్జాక్ట్ ఆర్డరు. మనము డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ అంటే ఏ రేషనల్ నెంబర్ అనేది మనకి ఎప్పుడైనా P/Q ఫామ్లో రాయొచ్చు. P/Q ఫామ్లో రాసినప్పుడు అది ఎండ్ అవుతుంది, లేదనుకుంటే ఏంటంటే సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అనేది ఇర్రేషనల్ నెంబర్స్. టర్మినేటింగ్, రిపీటింగ్ అనేది నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ మరియు టర్మినేటింగ్ రెండు వచ్చేసరికి రేషనల్ నెంబర్ సంబంధించింది. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చెప్పాము. నెక్స్ట్ వచ్చేసరికి 0.363636 ఇంటూ సింప్లెస్ట్ ఫామ్. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఫ్రాక్షన్ అండ్ 1/3 అనేది కనుక్కోమన్నాడు. మనం ఇందా చూసాం కదా 36 కనుక రాసుకుంటే 36/99 అనేది సింపుల్గా మనం రాసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఫార్ములా 3తో కనుక మనం చేస్తే 1233 వస్తుంది. సో దీంట్లో నుంచి మనం ఏం చేయమని అంటే రెండింటి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ మీరు కనుక్కోండి. సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి 5 1/2 ప్లస్ 55 1/6, 555 1/12, 4 5s 1/20, 5 5s 1/30 అనేది ఎలా వచ్చిందని కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్స్ కనుక మనం పక్కన పెట్టేస్తే 5 5s ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి 4 5s, నెక్స్ట్ వచ్చేసరికి 3 5s, 2 5s, 5. సో దీనికి సంబంధించిన దాని ప్రకారం ఇది ఒక 25, 20, 22, 17, 11, 6175. ఇక్కడ దీని వరకు ఎగ్జాంపుల్గా ఈ 5 సైడ్స్ వరకు యాడ్ చేస్తే మనకు 61725 అని వచ్చింది. నెక్స్ట్ వచ్చే ఫ్రాక్షన్స్ తీసుకుంటే 1/2 ప్లస్ 1/6 ప్లస్ 1/12 ప్లస్ 1/20 ప్లస్ 1/30 కింద కనుక మనం రాసుకుంటే ఇది 3 4s 3 11s 4/11ని మల్టిప్లై చేయాలి. దాని నుంచి ఇదే నాకు ఏదో తేడా కొట్టింది అనిపిస్తుంది. సో మనం దీంతో డివైడ్ చేసి సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బిఫోర్ క్వశ్చన్ కనుక 8th క్వశ్చన్ కనుక వస్తే మనకి ఇలా కనుక ఫ్రాక్షన్స్ని సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1/2 అనేది మనం 1 - 1/2 కింద రాసుకోవచ్చు.
1/6 అనేది 1/2 మైనస్ 1/3 కింద రాసుకోవచ్చు. సేమ్ 1/12 అనేది 1/3 మైనస్ 1/4 కింద రాసుకోవచ్చు. సిమిలర్లీ 20 అనేది 1/4 మైనస్ 1/5 కింద రాసుకోవచ్చు. 1/5 మైనస్ 1/6 ప్లస్ మైనస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి 1 మైనస్ 1/6 మిగులుతుంది. సో 5/6 అనేది 61725 5/6 అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. ఇది 1/2 మైనస్ 1/3 ఎలా రాసామంటే చెక్ చేయండి. 1/2 మైనస్ 1/3 రెండింటికి కనుక న్యూమరేటర్ ఎల్సిఎం తీసుకుంటే 6, అక్కడ 3 మైనస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/6. సో 1/6ని ఇలా రాసుకోవచ్చు. ఇది ఒకసారి మీరు కనుక ప్రాక్టీస్ చేసేటప్పుడు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇలా రాసుకోవచ్చు అని తెలిసి ఉంటుంది ఇది మీకు. ఇప్పుడు ఒకవేళ ఇది కనుక తెలియకపోతే ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. సెక్షనల్ టైమర్ ఉంది కాబట్టి సింపుల్గా యూజ్ అవుతుంది ఇది. బట్ ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ఈ నెంబర్స్ అనేది ఫస్ట్ రేషనల్ నెంబర్స్ అనేది ఎడిషన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ అన్ని సిమిలర్ ఆప్షన్స్ అయిపోయినా మనకు 2 ఆప్షన్స్ పోయినాయి కదా. సో ఇక్కడ ద సమ్ ఆఫ్ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కెన్ ఆల్వేస్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ట్రాక్టింగ్ ఏ స్మాల్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫ్రమ్ ఏ లార్జ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 1/2 తీసుకుందాం, 2 1/2 తీసుకుందాం. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకి 4 అనేది వస్తుంది. సో మనం దీన్నే 2 4 1/1గా రాయొచ్చు. సేమ్ ఇలాగ ఎప్పుడైనా 2 మిక్స్డ్ ఫ్రాక్షన్ కనుక తీసుకుంటే మనకు వచ్చే ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కింద రాసేయచ్చు అనేది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ. ఎందుకంటే ఇక్కడ 1/2 అంటే 3/2, ఇది 5/2, రెండింటిని కలిపితే 8/2 4 వస్తుంది. మనం 4 1/1గా రాయొచ్చు. ఇది వచ్చేసరికి ట్రూ. నెక్స్ట్ వచ్చేసరికి రెండోది అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక 5 1/2లో నుంచి 1 1/4 కనుక తీసేస్తే మనకు 4 1/4 అని వస్తుంది. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1/28 ప్లస్ 1/35 ప్లస్ 1/49 ప్లస్ 1/56 వచ్చేసరికి ఫస్ట్ మనం 28కి 35కి 49కి 56కి ఎల్సిఎం 7 4 5 7 8. నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్లీ 2తో కనుక చేస్తే 2 5 7 4, అగైన్ 2తో చేస్తే 1 5 7 2. ఇప్పుడు వచ్చేసరికి 7 × 2 × 2 × 5 × 7 × 2 కనుక చేస్తే దీనికి వచ్చే ఎల్సిఎం మోస్ట్లీ 980 అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఈ 980తో వచ్చిన దాంట్లో నుంచి దీన్ని డివైడ్ చేసుకుంటే 28 అనేది ఎంతగా 28తో దీన్ని డివైడ్ చేసామనుకోండి, ఎంత వస్తే అంతా /28 కింద రాయండి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 35/980, 28/980, 20/980, 17.5/980 ఇలా రాసుకున్న తర్వాత ఈ మూడింటిని యాడ్ చేయడం కోసం ఆ పై నుండి నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి /980 వేయండి. సో ఇక్కడ ఏది వస్తే అది దీన్ని సాల్వ్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా మీరు చేయండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ యూటిలైజ్ అవుతుంది. నేను ఇక్కడ దీనికి సంబంధించింది ఇక్కడ సింపుల్గా ఈ ఆప్షన్స్ సొల్యూషన్స్ ఇలా స్టెప్ బై స్టెప్ ఎందుకు ఇచ్చానంటే ఈ పీడిఎఫ్స్ అన్ని నేను ఎగ్జాక్ట్లీ పెయిడ్ మెటీరియల్స్లో ప్రాక్టీస్ కోసం పెట్టబోతున్నాను కంప్లీట్ నోట్స్తో పాటు. సో అందుకని ఇలా సొల్యూషన్స్తో పాటు ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి 0.1 ప్లస్ 0.11 ప్లస్ 0.11 అనేది యాడ్ చేయాలి. మనం సింపుల్గా 0.111, నెక్స్ట్ వచ్చేసరికి 0.11 0.1 1 2 3 0.321 ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇది అనేది నార్మల్గా మ్యాథమెటికల్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఇది అనేది లెంత్ అవుతుంది, సో దీన్ని ఫాలో అవ్వద్దు, ఇదే ఫాలో అవ్వండి. సో 11th వచ్చేసరికి ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ x ప్లస్ √3 ప్లస్ 5 √5 √8 ప్లస్ √2 అనేది ఏది గ్రేటర్ అని అడుగుతున్నాడు. రెండింటిని కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ రెండింటి యొక్క స్క్వేర్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ √3 ప్లస్ 5 √5 హోల్ స్క్వేర్ కనుక చేస్తే √3 స్క్వేర్ వచ్చి 3, √5 స్క్వేర్ వచ్చి 5, 2
√3 ఇంటూ √5 వచ్చేసరికి 8 ప్లస్ 2√15. వై స్క్వేర్ కనుక చేస్తే √8 ప్లస్ √2 హోల్ స్క్వేర్ వచ్చేసరికి 8 ప్లస్ 2 ప్లస్ 2√16. √16 4 వచ్చి 2 ఇంటూ 8 ప్లస్ 2 ప్లస్ 8 వచ్చేసరికి 18 అవుతుంది. వై స్క్వేర్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ కంటే కూడా మనకి ఈ రెండింటిని కన్నా తీసుకుంటే కనుక 8 కన్నా కూడా 8 ప్లస్ 2√15 వచ్చేసరికి √15 అనేది √16 కంటే తక్కువ కాబట్టి 18 అనేది 2√15 8 కంటే తక్కువ 2√15 అనేది. సో √15 అంటే 4 కంటే తక్కువ వస్తుంది. సో 2√15 అంటే ఇక్కడ 4 కంటే తక్కువే తీసుకున్నాడు కాబట్టి ఇది 8 కంటే తక్కువ. సో ముందున్న 8కి 8 కంటే తక్కువ యాడ్ చేస్తే ఈ 18 కంటే తక్కువే వస్తుంది కదా. సో అప్పుడు వచ్చేసరికి వై అనేది దీనికంటే ఎక్కువ, ఎందుకంటే 18 కంటే తక్కువే వస్తుంది మనం మల్టిప్లై చేస్తున్నాం. సో అందుకని వై అనేది పెద్దది రెండింటికంటే. సో వై గ్రేటర్ దాన్ ఎక్స్ అనేది. నెక్స్ట్ √7 మైనస్ √3 √5 మైనస్ √2. ఇది సిమిలర్గా పైన లాగానే చేయొచ్చు, లేదా సింపుల్గా మనకు తెలిసినప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసైనా చేయొచ్చు. రెండిట్లో ఏదో ఒక ఫార్ములా ఫాలో అయ్యి ఏఆర్బి అనేది డిటర్మైన్ చేయండి. ఇది హోంవర్క్ కింద చేయండి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ ఆప్షన్. నేను రూట్స్ని యొక్క డెరైవ్ చేయాలి, చిన్నదా పెద్దదా అనేది. దీనికి సంబంధించింది ఒకసారి హోంవర్క్ కింద చెక్ చేయండి మీరు ఎలాగా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు √10 అనేది 3.2 కంటే చిన్నది అంటున్నాడు. 10 వచ్చేసరికి 10.24 కంటే చిన్నది లేదా అనేది చెక్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే దీనికి 10 వస్తుంది. 3.2 ఇంటూ 3.2 కనుక వచ్చిందంటే 32 ఇంటూ 4 3 2 6 3 2 6 3 3 9 4 12 10.24 అనేది వచ్చింది. 10.24 అనేది 10 కంటే పెద్దదే కాబట్టి ఫస్ట్ అనేది కరెక్ట్. సో మీరు దీని ప్రకారం ఆప్షన్స్ ప్రకారం చెక్ చేయండి. నెక్స్ట్ 7744 అనే దాని యొక్క స్క్వేర్ రూట్ కరెక్టా కాదనేది. ఇది వచ్చేసరికి మోస్ట్లీ మనము దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ మల్టిప్లికేషన్గా చెక్ చేసినా సరిపోయింది. ఒకసారి ఇది మీరు హోంవర్క్ కింద చెక్ చేయండి. ఇది ఏం లేదు, ఎగ్జామ్స్లో 82 ఇంటూ 82 కనుక మనం చేస్తే ఇది లేదు అని తెలిసిందంటే ఖచ్చితంగా ఇది 72 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే 7 7 49 4900 దగ్గర వస్తుంది. సో 70 అయ్యే ఛాన్స్ లేదు. 94 అయ్యేది 9 9 81 8000 దాటిపోద్ది కాబట్టి 94 అయ్యే ఛాన్స్ లేదు. 82 అండ్ 88 రెండే ఉంది ఛాన్స్. దీనికి సంబంధించి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ 88తో ఆన్సర్ ఇచ్చినా కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఈ 3 అసెండింగ్ ఆర్డర్లో చేయాలి అన్నారు. సో క్యూబ్ √3 క్యూబ్ √5 4√6 వచ్చేసరికి ఇది ఇచ్చారు. సో మనం దీన్ని సేమ్ పవర్స్లో ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి 3/1/2 5/1/3 6/1/4 ఉంది. 2 3 4 వచ్చేసరికి అన్నిటికి సంబంధించింది. ఎల్సిఎం వచ్చేసరికి 12. సో ఇప్పుడు అన్ని నెంబర్స్ని 12తో మనం కనుక ఒకసారి డివైడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/12/2 వచ్చేసరికి 3/6 వస్తుంది. 5/12/3 వచ్చేసరికి 5/4 వస్తుంది. 6/12/4 వచ్చేసరికి 6³ వస్తుంది. సో దీనికి సంబంధించిన మనకు వాల్యూస్ అనేవి తీసుకుంటే ఇది 216, ఇది 625, ఇది వచ్చేసరికి 729. సో దీనికి సంబంధించిన వాల్యూస్ అన్నీ తీసుకొని ఒకసారి చెక్ చేయండి. సో సారీ గైస్, ఇది వచ్చేసరికి 6³ వచ్చేసరికి 216, ఇది వచ్చేసరికి 729. సో అన్నిటికంటే హైయెస్ట్ వచ్చేసరికి √3 అనేది హైయెస్ట్. సో అసెండింగ్ ఆర్డర్లో వచ్చేసరికి √3 హైయెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి √5 క్యూబ్ √5. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ ద డిజిట్ ప్లేస్ ఇన్ ది
digit in the units place in the square root of 15876. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 కనుక తీసుకుంటే మోస్ట్లీ 6 కనుక ఇక్కడ వచ్చిందంటే దానికి రూట్ తీసుకుంటే ఏదైనా 6 పవర్ తీసుకుంటే 6 వస్తుంది కాబట్టి మోస్ట్లీ యూనిట్ డిజిట్ ప్లేస్లో 6 వస్తుంది. లేదనుకుంటే ఒకసారి చెక్ చేసుకునేటప్పుడు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే సరిపోతుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీకు తెలుసు, 2 7s 9 3 8 2 3 9 6 9 3 9 6 9 again 3 1 3 1 3 లైక్ దిస్. ఇలాగా మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అలా చేస్తే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ వస్తుంది. అప్పుడు కనుక మనం ఎల్సిఎం తీసుకుంటే 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 స్క్వేర్ రూట్ కనుక వేస్తే ఇది వస్తుంది. 7 2s are 14, 3 3s are 9, 14 9s 126. సో దీనికి సంబంధించిన లాస్ట్ యూనిట్ డిజిట్ వచ్చేసరికి 6. ఇక్కడ యూనిట్ డిజిట్ వచ్చేసరికి ఇక్కడ 6 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో అక్కడ 4 కానీ లేదా 6 కానీ ఉంటుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే వచ్చిందాన్ని మనం ఒకసారి చెక్ చేయండి మీరు. నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఈజ్, ప్రైమ్ నెంబర్స్ అనేవి 1తో కానీ లేదా ఆ నెంబర్తో కానీ డివైడ్ అవుతాయి. సో మనం p/q ఫామ్లో వాటిని కనుక మెన్షన్ చేయలేము కాబట్టి స్క్వేర్ రూట్ వచ్చేసరికి మోస్ట్లీ కన్ఫామ్డ్గా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 0.25 టైమ్స్ ది నెంబర్ ఇట్ సెల్ఫ్, ఫైండ్ ది నెంబర్. సో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0.25x అని ఇచ్చారు. ఇప్పుడు మనం కనుక రెండు సైడ్స్న స్క్వేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 0.25x హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0.25కి హోల్ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ 625 అలాగనే తీసుకుంటే 0.0625x స్క్వేర్. ఇప్పుడు మనం రెండింటినీ కనుక ఎక్స్తో డివైడ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈజ్ ఈక్వల్ టు 0.0625x వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 1/0.0625. ఇది వచ్చేసరికి పైన మనం రాసుకుంటే, సో దీన్ని కనుక సాల్వ్ చేసి మీరు హోంవర్క్ కింద రాయండి. దీనికి సంబంధించింది మనం 4 పైన 4 జీరోస్ తీసుకుంటే 625 అవుతుంది. 625 కింద 5తో డివైడ్ చేసి రెండింటిని సాల్వ్ చేస్తే మనకు 16 అనేది వస్తుంది. ఒకసారి చెక్ చేయండి అది. నెక్స్ట్ 3 పవర్ n 243 అయితే 1 పవర్ n-1, 1 పవర్ ఏదైనా కూడా 1. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ట్రూ ఈజ్ ఫర్ ఆల్ ఇంటీజర్స్ a అండ్ b. రూట్ a ప్లస్ రూట్ b ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a ప్లస్ b కాదు. రూట్ a మైనస్ రూట్ b ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a మైనస్ b అనేది కాదు. రూట్ a ప్లస్ రూట్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ a స్క్వేర్ వచ్చి a, రూట్ b స్క్వేర్ వచ్చి రూట్ b ప్లస్ 2 రూట్ ab. ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనం చూడండి సింపుల్గా ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ కూడా వీటి సింపుల్గా అడుగుతున్నాడు. ఏంటంటే ఇలాంటివి ఈజీ క్వశ్చన్స్ వస్తే ట్రిక్కీగా ఫీల్ అయ్యి సింపుల్గా రాంగ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఇలా ఇస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి రూట్ 50కి రూట్ 500కి మధ్య ఎనీ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అంటున్నాడు. దీన్ని సింపుల్గా మనం చేయాల్సిందే లేదు. అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకొని ఆ రెండింటికి మధ్య ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయడమే. రూట్ 50 కన్నా తీసుకుంటే మనకి 7 పాయింట్ సంథింగ్ వస్తుందని మనకు తెలుసు. రూట్ 500 కన్నా తీసుకుంటే దానికి దగ్గరలో ఉండే స్క్వేర్ మన 22 అనేది తెలుసు, 22 పాయింట్ సంథింగ్ వస్తుందని తెలుసు. ఈ రెండింటికి మధ్యలో ఉండే నెంబర్స్ని మనం చెక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి 8తో స్టార్ట్ అయ్యి 8 9 10 కన్నా తీసుకుంటే 11 to 20 వచ్చి 10 అవుతాయి. ఇది ఒక 3 13, 21 22 వచ్చేసరికి 2 15 అవుతాయి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ డి. ఇందులో మళ్ళీ ఏంటంటే మెయిన్గా ఎగ్జామ్లో అందరు చేసే మిస్టేక్ ఏంటంటే 8 9 10 అనేది 3గా తీసుకోకుండా 2గా తీసుకోవడం, 21 22ని మర్చిపోయి కరెక్ట్గా కౌంట్ చేయకుండా రాంగ్ ఆప్షన్స్ పెడతారు సింపుల్గా. అందుకనే వాడు ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కంటైనింగ్ 2n డిజిట్స్ అనేది
మనకు కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2n డిజిట్స్ అనేది కనుక ఉండి స్క్వేర్ రూట్ కనుక తీసుకుంటే అలా కనుక తీసుకున్నాం అనుకోండి, మనము 2n డిజిట్స్ ఉండేటట్టు కనుక స్క్వేర్ రూట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 64 ఇది 2n డిజిట్స్ అంటే n అనేది ఒక నెంబరు, దానికి సంబంధించింది స్క్వేర్ తీసుకుంటే 2n డిజిట్స్ ఉన్నాయి. 2 అనేది కూడా 2n కిందకే తీసుకుందాం, n1గా తీసుకుంటే. సో దీనికి కనుక మనం స్క్వేర్ రూట్ కడితే 8 వస్తుంది. సో 8 అనేది ఏంటి, ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చినాయి కాబట్టి సో మనకి n అనేది వస్తుంది. ఇక్కడ మల్టిప్లయింగ్ ఏ రేషనల్ నెంబర్ విత్ అన్ ఇర్రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్తో కనుక మల్టిప్లై చేస్తే కొన్నిసార్లు రేషనల్ నెంబర్ వస్తుంది, కొన్నిసార్లు ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఇప్పుడు 0తో ఇర్రేషనల్ నెంబర్ కనుక తీసుకుంటే √5 మల్టిప్లై చేస్తే 0 రేషనల్ నెంబర్ వచ్చింది. √5తో √2 తీసుకుంటే ఇర్రేషనల్ నెంబర్ √10 వచ్చింది. సో రేషనల్ నెంబర్ అయినా వస్తుంది, ఇర్రేషనల్ నెంబర్ అయినా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ జీరో నెంబర్ దట్ బిలాంగ్స్ టు ఎవ్రీ సెట్ హోల్ ఇంటీజర్ రేషనల్ రియల్ నెంబర్. అది వచ్చేసరికి -1 అనేది హోల్ నెంబర్స్లో ఉండదు, √2 కూడా ఉండదు. సో నాన్ జీరో నెంబర్ అడిగాడు కాబట్టి జీరోని తీసేయచ్చు, మిగిలింది ఏ అనేది ఆప్షన్. సో దీనికి సంబంధించి చూసారు ఎంత సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో. బట్ ఈ క్వశ్చన్ కూడా సింపుల్గా 70% ఆఫ్ ద పీపుల్ రాంగ్ చేసి వస్తున్నారు. అదే ఈ ఎడిక్విటీ ప్యాటర్న్ అందరూ భయపడడానికి ఏంటంటే లాస్ట్ టైం సీజీఎల్ అనేది కొంచెం టఫ్గా ఇచ్చేవాళ్ళు, టఫ్గా ఇచ్చినప్పుడు కొంచెం ప్రాక్టీస్ అదంతా ఉండేది. బట్ ఈసారి ఏం చేస్తున్నాడంటే సింపుల్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, బట్ కొంచెం ట్రిక్కీగా చేస్తున్నాడు, సింపుల్గా అడుగుతున్నాడు, కాన్సెప్ట్ మీద అడుగుతున్నాడు, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ నెంబర్ దట్ ఈజ్ రియల్ బట్ నాట్ రేషనల్ నెంబర్ అని అడిగాడు. రేషనల్ నెంబర్ కానీ రియల్ నెంబర్ వచ్చేసరికి p/q ఫామ్లో రాయలేనిది, అది వచ్చేసరికి √7 మనకి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎ రియల్ నెంబర్, ఫస్ట్ది వచ్చేసరికి కరెక్ట్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఇంటీజర్ మనకు ఆల్రెడీ తెలుసు అది. ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ రేషనల్, ఇది అసలు ఈ సెంటెన్స్కి మీనింగే లేదు, ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్, ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఇన్ఫైనట్. అది ఎందుకంటే మనం 1, 2 తీసుకుంటే 1.01, 1.001, 1.0001, 1.00001 ఇలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు, 1 మీదే రెండింటికి మధ్యలో ఎన్నైనా రాసుకోవచ్చు మనం. సో ఇన్ఫైనట్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ఎ క్విజ్ ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ ఎ నెంబర్ దట్ ఈస్ ఇర్రేషనల్, సెకండ్ గ్రేటర్ దాన్ 2 బట్ లెస్ దాన్ 3, హూజ్ స్క్వేర్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ 2.5 కాకుండా ఇది అనేది ఇర్రేషనల్ నెంబరే కాదు. సో ఇది తీసేద్దాం. √5 స్క్వేర్ చేస్తే రేషనల్ వస్తుంది 5, ఇది కాదు. √4.5 కన్నా స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది, ఇది కాదు. సేమ్ √7 - 1 అనే దానికి దీన్ని స్క్వేర్ చేస్తే 7 - 1 -2√7 ఇర్రేషనల్ వస్తుంది. కానీ √7 - 1 అనేది ఎగ్జాక్ట్లీ 2 కంటే తక్కువ. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి రాంగ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు, ఇది ఒకసారి చెక్ చేసుకొని దీని ప్రకారం లాస్ట్ టైం వరకు ఇలాంటివి యాడ్ చేస్తాను అందరికీ అనేవాళ్ళు. ఇది ఈసారి కొంచెం దీనికి సంబంధించిన రూల్స్ మార్చారు. దీనికి సంబంధించిన రూల్స్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎందుకు ఇచ్చానంటే ఈ క్వశ్చన్ అనేది తప్పు క్వశ్చన్ అనేది ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే నేను మీకు నెక్స్ట్ టైం ఇదే క్వశ్చన్లో ఇక్కడ <2 అని ఇచ్చేసి ఇది తీసేయచ్చు. అప్పుడు ఇక్కడ <2 అని ఇచ్చేస్తే అది సరిపోతుంది కదా ఆప్షను. ఈ గ్రేటర్ బదులు <2 అంటే సింపుల్గా ఆప్షన్ సరిపోతుంది. సో నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇలా ఇచ్చాను. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క యూనియన్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలిసిందే రియల్ నెంబర్స్ అని. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి రేషనల్ నెంబర్, ఇక్కడ వచ్చేసరికి మల్టిప్లికేషన్ కాదు, టర్మినేటింగ్
అండ్ రికరింగ్ డెసిమల్స్, ఆల్టర్నేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్. సో వచ్చేసరికి ఏ వచ్చేసరికి 2 రెండు ఆప్షన్ ఉన్నాయి, ఏ అనేది సి అనేది ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి బి హోల్ నెంబర్స్ ఇంక్లూడ్ 0 అండ్ న్యాచురల్ నెంబర్స్, బి అనేది 3. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్తో తెలిపింది. ఇలాంటి క్వశ్చన్స్ కనుక వస్తే 2 కనుక రాగానే సింపుల్గా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్, నాన్ రిపీటింగ్, నాన్ రేటింగ్ డెసిమల్స్. ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఎనీ హోల్ నెంబర్ లార్జర్ దాన్ 1 కెన్ బి రిటర్న్ యాజ్ ది రిజల్ట్ ఆఫ్ మల్టిప్లయింగ్ prime numbers together. A fundamental theorem of arithmetic guarantees unique prime factorization for all rational numbers. సో ఈ థీరం వచ్చేసరికి మోస్ట్లీ న్యాచురల్ నెంబర్స్ కోసమే, ఎందుకంటే ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఇవన్నీ అలా ఉంటాయి కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది న్యాచురల్ నెంబర్స్ మాత్రం కోసమే, ఫ్రాక్షన్స్కి డెసిమల్స్కి కాదు. ఫస్ట్ వచ్చేసరికి ఎనీ హోల్ నెంబర్ లార్జర్ దాన్ 2 ఇది అనేసరికి ఇది సింపుల్గా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది హోల్ నెంబర్స్కి కూడా వస్తుంది కాబట్టి అజర్షన్ ఇస్ అనేది ట్రూ బట్ రీజన్ అనేది ఫాల్స్, ఆప్షన్ సి అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లీస్ట్ 6 డిజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడుగుతున్నాడు. స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ వచ్చేసరికి మనకి ఇది 1 lakh అనేది స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబరు. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క స్క్వేర్ రూట్ కనుక మనకు కనుక్కుంటే 316 అలా వస్తుందంట. సో మనం కనుక దీనికి సంబంధించి 316 కనుక వస్తే మనకు లీస్ట్ డిజిట్ కనుక కావాలి అనుకుంటే 317 కనుక స్క్వేర్ చేస్తే మనకు వచ్చేస్తుంది సింపుల్గా. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ నెంబర్ ఎందుకు యాడ్ చేశానంటే మీకు సింపుల్గా అర్థం అవ్వడం కోసం, ఎగ్జామ్కి వెళ్ళే ముందు లాస్ట్ 7 డిజిట్స్ వరకు లీస్ట్ స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు 10,000 ఉంది, 10,000 కంటే తక్కువది ఏది పర్ఫెక్ట్ స్క్వేర్, 10,000 కంటే ఎక్కువది ఏది పర్ఫెక్ట్ స్క్వేర్, 1 lakh కంటే తక్కువది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, దాని నెంబర్ ఎంత అనేది ఇవన్నీ ఒకసారి చిన్న టేబుల్ లాగానే రాసుకొని దానికి సంబంధించింది ఒక 2 or 3 టైమ్స్ చదువుకొని వెళ్ళిపోండి దానికి. అప్పుడు మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే సింపుల్ అవుతుంది. ఎవరైనా కూడా అంత సింపుల్గా రాయడం అనేది సింపుల్ పని కాదు ఇది. నెక్స్ట్ వచ్చేసరికి స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బి యాడెడ్ టు 2378 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మీ అందరూ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను 40 వరకు స్క్వేర్ నెంబర్స్ చదవమని. మీరు కనుక చదువుని ఉంటే 2378 కంటే ఎక్కువగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో కనుక చూసుకుంటే మనకి 2401 అనేది వస్తుంది. మనకి 50 వరకు కనుక చదువుని ఉంటే మీకు తెలుస్తుంది. 50 వరకు చదవండి, ఇవి స్క్వేర్స్ అనేవి 50 వరకు చదవండి. క్యూబ్స్ అనేవి వచ్చేసరికి 35 to 40 మీ ఓపిక ప్రకారం చదవండి. సో ఈ 50 వరకు కనుక చదివితే మనకి ఈ 2401 అనేది స్క్వేర్ అనేది తెలుస్తుంది మనకి. సో ఈ 2401కి ఎంత యాడ్ చేస్తే 3378కి ఎంత యాడ్ చేస్తే 2401 అనేది వస్తుందో మీరు సింపుల్గా కనుక్కోవచ్చు. ఇలాంటివి కనుక మీ స్క్వేర్స్ వస్తే 23. సింపుల్గా చెప్పాలంటే క్యాలిక్యులేషన్ ట్రిక్స్ కోసం మీకు ఏమేమి రావాలంటే 20 into 20 వరకు టేబుల్స్ రావాలి. స్క్వేర్స్ వచ్చేసరికి 1 to 50, క్యూబ్ వచ్చేసరికి 35 వరకు. దాని తర్వాత ఎడిషన్ ట్రిక్స్, సబ్ట్రాక్షన్ ట్రిక్స్, మల్టిప్లికేషన్ ట్రిక్స్, డివిజన్ ట్రిక్స్ ఈ 4 రావాలి. నెక్స్ట్ డిజిటల్ సమ్, నెక్స్ట్ ఫ్రాక్షన్ ట్రిక్స్ రావాలి. లాస్ట్లో వచ్చేసరికి ఫ్యాక్టర్స్ రావాలి. సింపుల్గా 2 to 500 ఓర్ ఇంకొంచెం ఫాస్ట్ చేయాలంటే 2 to 1000 ఫ్యాక్టర్స్. 2 to 1000 నెంబర్స్కి ఈచ్ నెంబర్కి ఏ నెంబర్ ఫ్యాక్టర్గా ఉంటుందనేది నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటే 6కి 2 3 అనే ఫ్యాక్టర్ ఇస్తే మనకి ఏ సమయంలో 6 కనిపించినా కళ్ళు మూసుకొని 2 కింద ఉంటే పైన 3 రాసేస్తాం, 3 కింద ఉంటే పైన 2 అని రాసేస్తాం. సేమ్ అలాగే ఫ్యాక్టర్స్ కన్నా తెలిస్తే సింపుల్గా క్యాలిక్యులేషన్ అనేది అయిపోద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి నెంబర్ అనేది 120కి ఇంక్రీజ్ చేస్తుంది. ఆ వచ్చిన రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు.
నెక్స్ట్ వచ్చేసరికి ద ఒరిజినల్ నెంబర్ లైస్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ స్క్వేర్ నెంబర్ 625కి 676కి మధ్యలో ఉంటుంది అన్నాడు. ఒరిజినల్ నెంబర్ కనుక్కోమన్నాడు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ 626కి ప్లస్ 120 రాయండి. 746 స్క్వేరా కాదు తీసేయండి. 656కి ప్లస్ 120 రాయండి. 776 అవుతుంది. స్క్వేర్ కాదు తీసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 64కి ప్లస్ 120 రాయండి. నెక్స్ట్ 784 అవుతుంది. ఈ 784 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అవును, 28కి సంబంధించిన పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఈ 664 అనేది ఆప్షన్, ఎందుకంటే ఇది మధ్యలో ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ కెన్ పాసిబుల్లీ బీ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వదు. మనకు కనుక ఆప్షన్స్ చూసుకుంటే సింపుల్ అవుతుంది. 2, 8, 3 3 ఉన్నాయి. సో 5, 7, 1, 5, 3, 6 అనేది ఇదిగోండి. ఈ రూల్ అనేది సింపుల్గా గుర్తుంచుకోండి, సింపుల్గా క్వశ్చన్లో యూజ్ అవుతుంది మీకు. హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వేర్ లై బిట్వీన్ 10,000 అండ్ 20,000 అనేది ఇంక్లూజివ్గా అని అడుగుతున్నాడు. మనకి 10,000 కనుక తీసుకుంటే మనకి 100 సంబంధించిన స్క్వేర్ అనేది తెలుస్తుంది. సో 20,000 కనుక తీసుకుంటే మనకి మోస్ట్లీ వచ్చేసరికి 140 తీసుకున్నాం అనుకో, 19,600 వస్తుంది. సో మోస్ట్లీ 400 ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి మనం 141 తీసుకున్నాం అనుకోండి. $19,881 వస్తుంది. సో 100 to 141 అనేది వచ్చింది. సో మనము ఈ యూనిట్కి 141కి ఇక్కడ 41 వస్తుంది, ప్లస్ 100 వచ్చి 1 కాబట్టి టోటల్ వచ్చేసరికి 42 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇందా చెప్పాను కదా, 10,000, 1,000, 1 lakh వీటికి సంబంధించిన పర్ఫెక్ట్ స్క్వేర్ వీటికంటే తక్కువ ఏది ఉంది, వీటి తర్వాత ఏది ఉంది, సేమ్ లాస్ట్ డిజిట్లో కూడా 1 lakh ముందే ఏది ఉంది, 1 lakh తర్వాత ఏముంది, అలా 7 digits వరకు నేర్చుకోండి, సింపుల్ అవుతుంది మీకు. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 consecutive ఈవెన్ నెంబర్స్ టు మేక్ ద రిజల్ట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ కనుక మనం 2n ప్లస్ కనుక తీసుకుంటే ఈ అన్నిటి ప్రోడక్ట్ వచ్చేసరికి 4n² ప్లస్ 4n అవుతుంది. దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ప్లస్ 1 అవుతుంది. దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 2n+1² ఏ వస్తుంది. ఇది వచ్చేసరికి 2n+1² అనేది కూడా దీనికి సంబంధించిన ఫ్యాక్టర్ కాబట్టి ఇది స్క్వేర్ అవుతుంది సింపుల్గా. సో మనం ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకు కనుక సింపుల్గా వస్తుందంటే 1 అనేది కనుక మనకి యాడ్ చేస్తే మనకు సింపుల్గా ఇది వచ్చేస్తుంది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది. చూడండి, ఇది థీరమ్స్ ప్రకారం హైపోథెసిస్ నుంచి వచ్చేయి అడుగుతున్నాడు. ఇలాంటి కనుక ఒక ప్రాక్టీస్కి ఒక 50 క్వశ్చన్స్ ఇలాగ ఏ నెంబర్ని డివైడ్ చేస్తే ఇలా వస్తుందనే కనుక్కుంటే కామెంట్ చేయండి. నేను మీకు దీనికి సంబంధించిన ఒక ప్రాక్టీస్ 50 క్వశ్చన్స్ మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. సేమ్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ ఇట్ ఇస్ ప్రోడక్ట్ విత్ 252 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది ఒకసారి చూడండి, మీకు ఇక్కడ సొల్యూషన్ కూడా ఉంది, చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ పాజిటివ్ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ స్క్వేర్ రూట్ బై 132. సో మనం కనుక ఎన్ కనుక నెంబర్ అని కనుక తీసుకుంటే దాని యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసరికి 132 ప్లస్ ఉంటుంది, అంటే n = √n + 132 అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కనుక దీన్ని తీసుకుంటే n - √n = 132 కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 12 మల్టిపుల్ అన్నాడు 144 అనేది తీసుకున్నామని అనుకుందాం. 12 అనే నెంబర్ తీసుకుంటే దాని యొక్క స్క్వేర్ వచ్చేసరికి 144 మైనస్ √144 వచ్చేసరికి ఏమవుతుంది, 144 - 12 వచ్చేసరికి 132 అవుతుంది. సో ఆప్షన్ 144 అనేది సాటిస్ఫై అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్లో ఆప్షన్స్ని సాటిస్ఫై చేయడానికి చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ 3 digit నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 23. ఎప్పుడైనా ఫస్ట్ లాస్ట్ 3 digit నెంబర్స్ ఏదైనా ఇచ్చాడంటే 23తో ఫస్ట్ 3 digit డివిజిబుల్ నెంబర్ ఎంత అనేది కనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ 3 digit నెంబర్ అనేది కనుక్కుంటే మనకు సింపుల్గా
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి 115 అన్నా, లాస్ట్ 918 అని అన్నాము. దీనికి సంబంధించిన రెండు వచ్చేసరికి 115, దీనికి మళ్ళీ నెక్స్ట్ నెంబర్ డివిజిబుల్ అవ్వాలంటే +23 రాస్తే 138 అవుతుంది. అలా లాస్ట్కి రాస్తే 989. సో మొత్తం అనేది ఏపీగా ఉంటుంది. ఏపీ వచ్చేసరికి యావరేజ్ వచ్చేసరికి ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్ యొక్క యావరేజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించిన ఎప్పుడైనా యావరేజ్. సో ఈ రెండింటికి సంబంధించిన యావరేజ్ కనుక్కుంటే మనకు ఆప్షన్ వస్తుంది. ఈ రెండింటికి సంబంధించిన యావరేజ్ కనుక్కోండి. నెక్స్ట్, ది ఫ్యాక్టరీ ప్రొడ్యూసెస్ సిలిండ్రికల్ క్యాన్స్. ఆన్ ద ఫస్ట్ డే ద లేబుల్ హైట్ ఈజ్ 1.2 centimeters. ఈచ్ డే ఇట్ ఇంక్రీజెస్ బై 0.3 centimeter. వాట్ విల్ బీ ద హైట్ ఆఫ్ ద లేబుల్ ఆన్ 10th డే? ఫస్ట్ డే వచ్చేసరికి 1.2 ప్లస్ 9 days ఇంక్రీజ్ చేయాలి. 9 into 0.3, ఎందుకంటే 10th డే అని అడిగాడు కాబట్టి ఫస్ట్ డే అని తీసేస్తే 9 days కదా మనం ఇంక్రీజ్ చేసేసి. 2.7 ప్లస్ 1.2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3.9 centimeter. ఇక్కడ అందరూ చేసే తప్పు ఏంటంటే 10th డే అంటే 10 అని వేసుకుంటారు. అలా వేసుకోకూడదు. 10th డే అంటే మనం ఫస్ట్ డే ఆల్రెడీ ఉంది కాబట్టి ఫస్ట్ డే కౌంట్ చేయం కాబట్టి 9 అని వేసుకోవాలి. ఇదే కరెక్ట్. నెక్స్ట్, 500 రియల్ నెంబర్స్ హ్యావ్ అన్ యావరేజ్ ఆఫ్ 0. హౌ మెనీ ఆఫ్ దెమ్ కెన్ బి నెగిటివ్ అట్ మోస్ట్? మనకు వచ్చేసరికి 500 కనుక ఇలా కనుకుంటే 499 నెంబర్స్ వచ్చేసి నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా 499 నెంబర్స్ యొక్క సమ్ము తీసుకొని దానికి సంబంధించిన ఒక నెంబర్ వచ్చింది, n వచ్చింది అనుకోండి. ఆ n పాజిటివ్ రాసి మిగతా ఇదంతా కనుక మైనస్లో రాస్తే 499 రాస్తే ఈ n ఆ 499 నెంబర్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసరికి మోస్ట్లీ చూసి పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ద యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 2 to n ఈజ్ 36. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అని అడిగాడు. సో ఇది వచ్చేసరికి ఏపీ J0 4 అండ్ సో ఆన్ n వరకు వస్తే నెక్స్ట్ మోస్ట్లీ వచ్చేసరికి యావరేజ్ వచ్చేసరికి 36 అని తీసుకున్నప్పుడు లాస్ట్ అండ్ ఫస్ట్ నెంబర్స్ రెండింటి యొక్క యావరేజ్ వచ్చి అవుతుంది 2 + n వచ్చేసరికి 36 into 2 వచ్చేసరికి 72 అవుతుంది. n వచ్చేసరికి 72లోంచి 2 తీసేస్తే 70 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 4 నెంబర్స్ ఆర్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ది లాస్ట్ నెంబర్ ఆఫ్ దిస్ ప్రోగ్రెషన్ is 64. What is the average of this progression? 64/2 which is equal to 32. ఎందుకంటే యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్ అయినా ఏపీలో ఏదన్నా కూడా ఫస్ట్ లాస్ట్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఆల్ 3 digit నెంబర్స్ డివిజిబుల్ బై 7 ఎంత అని అడిగాడు. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ 3 digit నెంబర్ 7తో మల్టిప్లై అయ్యేది ఎంత, లాస్ట్ 3 digit నెంబర్ మల్టిప్లై అయ్యేది ఎంత అనేది కనుక మనం తీసుకొని ఈ రెండింటి మధ్య ఎన్ని టర్మ్స్ ఉన్నాయనేది చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఉన్నాయనుకోండి, 994లోంచి 105 తీసేసి 7 వచ్చింది అనుకోండి, +1 చేస్తాం మనం, ఎందుకంటే ఇంక్లూడ్ చేయాలి కాబట్టి దీన్ని. 994లోంచి 105 తీస్తే 889 వచ్చింది బై 7 +1 127 +1 తీసుకోవాలి. సో టోటల్ నెంబర్స్ వచ్చేసరికి 128 టర్మ్స్ వచ్చినాయి 105 నుంచి. సో వీటి యొక్క నెంబర్స్ వచ్చేసరికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వచ్చేసరికి n/2 ఇంటూ ఫస్ట్ ప్లస్ లాస్ట్ అనేది ఉంటుంది. n వచ్చి 120/2 ఇంటూ ఫస్ట్ వచ్చేసరికి 105 ప్లస్ 994. సో ఇది వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టర్మ్స్ని ఎలా కనుక్కోవాలనేది ఇది కామన్ డిఫరెన్స్. దీనికి సంబంధించింది ప్లస్ చేసి 128 వచ్చిన తర్వాత ఈ n/2 ఇంటూ ఫస్ట్ ప్లస్ లాస్ట్ చేయాలి. దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ మీరు సాల్వ్ చేసి ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్, విచ్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ 4 digit నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 88. సో లార్జెస్ట్ 4 digit నెంబర్ వచ్చేసరికి 4 9s అనేది వస్తుంది. సో దీన్ని ఎగ్జాక్ట్లీ 88తో డివిజిబుల్ చేయడం అనేది 11 8 0 11 9 0 9 0 8 1s 8 0 8 1 0 10 8 1 0 29 8 3s 24.6 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. సో మెయిన్గా హైయెస్ట్ వచ్చే కోషంట్ వచ్చేసరికి 113 వచ్చింది. ఈ కోషంట్ని 4 digit నెంబర్తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ చేయాలంటే
130ని కోషెంట్ కాబట్టి ఇంటూ 88 చేస్తే ఎంత వస్తే అంత డివిజిబుల్ చేస్తుంది. 8 3s 24, 8 1s 8, 8 1s 8, 9 904, 904, 4 4 9 9. సో ఇలాగనే చేసుకుంటే మనకు సింపుల్ అవుతుంది ఈ క్వశ్చన్ వచ్చేసరికి. నెక్స్ట్, ఏ నెంబర్ ఈజ్ such that squaring it and subtracting twice the number gives 80. So x square minus 2x is equal to 80. X square minus 2x minus 80 is equal to 0. X square minus 10x plus 8x minus 8 into 10. X into x plus 8 minus 10 into x plus 8 is equal to 0. X minus 10 into x plus 8 is equal to 0. X is equal to 10. X is equal to minus 8 అనేది ఇంపాసిబుల్ కాబట్టి x is equal to 10. ఇలాగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఫార్మర్ యూజెస్ 2/3 ఆఫ్ హిజ్ ల్యాండ్ ఫర్ వీట్, 0.125 ఫర్ రైస్, వాట్ ఫ్రాక్షన్ రిమైన్స్ అన్యూజ్డ్ అని అడిగాడు. 2/3 అంటే 0.66 అనేది, 0.125 వచ్చేసరికి మనకి 125/1000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/8 అనేది. 2/3 అనేది మరియు 1/8 అనేది వాడేశాడు. సో మనం రెండు కలిపి కనుక ఎగ్జాక్ట్గా 2, 3 కనుక రెండు సేమ్ డివైడ్ తీసుకుంటే 24, 3 8 2 16 ప్లస్ 3 19/24 ల్యాండ్ అనేది యూజ్ చేసేసాడు ఆయన. టోటల్ వచ్చేసరికి 24/24లో నుంచి 19/24 కనుక తీసేస్తే 5/24 అనేది ల్యాండ్ ఉంటుంది. సో ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ మనం 2/3 1/8 రెండింటిని కనుక క్యాన్సిల్ చేయాలంటే ఈ రెండింటికి సంబంధించింది ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే 24 LCM. ఇంక ఈ స్టెప్స్ ఫాలో అవుతాం మనం ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ వెన్ మల్టిప్లైడ్ బై 1.5 గివ్స్ ఏ హోల్ నెంబర్. ఇప్పుడు 1.5 ఇంటూ 1 కనుక తీస్తే 1.5, ఇది హోల్ నెంబర్ కాదు. 1.5 ఇంటూ 2 కనుక తీస్తే 3 హోల్ నెంబర్. సో ఆప్షన్ వచ్చేసరికి 2. నెక్స్ట్ వచ్చేసరికి ఈ జార్ ఈస్ 3/2 ఫుల్ ఆఫ్ సొల్యూషన్, యాడింగ్ 3.2 liters it becomes 7/8 full. వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ద జార్ అని అడిగాడు. మనం కనుక టోటల్ కెపాసిటీ ఆఫ్ ద జార్ని కనుక ఎక్స్ అనుకుంటే ఈక్వేషన్ ప్రకారం కనుక మనం చూసుకుంటే 7/8 ఫుల్ అవ్వాలంటే ఏంటంటే ఎక్స్ పార్ట్లో 7/8 ఆఫ్ ది ఎక్స్ అనేది ఫుల్ అయింది. ఎప్పుడు 3/5x ప్లస్ 3.2 కనుక చేస్తే, సో 3/5 పార్ట్ ఆఫ్ ది ఎక్స్ ప్లస్ 3.2 liters is equal to 7/8x. ఇప్పుడు 7x/8 minus 3x/5 is equal to 3.2 which is equal to 40. ఇక్కడ 35x, 7/5 is 35, 8/3 is 24x which is equal to 3.2, 32 into 4. ఇది కానీ ఇటు పంపిస్తే 0తో 32 అవుతుంది. 32 into 4, 35 minus 24x వచ్చేసరికి 11x వస్తుంది. x is equal to 32 into 4/11 which is equal to 4 2s are 8, 128/11, 11 1s are 18, 11 1s are 0.7 ఉంటుంది, 66, 11.6. ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ సి ఒకే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 7/103 ఇందా సైక్లిసిటీ చెప్పాను కదా, దాన్ని అప్లై చేసి ఇది హోంవర్క్ కింద చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers is 1365. On dividing the large number by the smaller, the quotient is 6, the remainder is 15. Find the smaller number. సో మనం కనుక చెక్ చేసుకుంటే స్మాల్ నెంబర్ని కనుక ఎక్స్ అనుకుంటే కోషెంట్ 6 అవుతుంది, రిమైండర్ 6 అవుతుంది. రిమైండర్ అనేది 15 అయితే లార్జ్ నెంబర్ వచ్చేసరికి ఏమవుతుందంటే కోషెంట్తో మల్టిప్లై చేసి ప్లస్ రిమైండర్ కనుక చేస్తే లార్జ్ నెంబర్ వస్తుంది. 6 into స్మాల్ నెంబర్ ప్లస్ 15 చేస్తే ఇందా చెప్పాను కదా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్
ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్ ఇలా చేస్తే మనకి లార్జ్ నెంబర్ వస్తుంది. సో మనకి ఏమి ఇచ్చాడు, 6x ప్లస్ 15లో నుంచి ఎక్స్ కనుక తీసేస్తే 1365 అన్నాడు. 5x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 1365. x ఈజ్ ఈక్వల్ టు 1350/5. 5 1s are 5 2 70s are. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3600. ఇది ఇందా నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎగ్జాక్ట్లీ టోటల్ నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎలా రాయాలని. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పవర్స్ ప్లస్ చేసి రాయాలని. దీన్ని హోంవర్క్ కింద చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 50, వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ ఫర్ y ఈజ్ మినిమం అంటున్నాడు. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 2x/3. సో మనకి y అనేది మినిమంగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కనుక మనం తీసుకున్నామని అనుకుందాం. 20 తీసుకుంటే 40లోంచి తీసేస్తే 50 మైనస్ 40/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10/3. ఇది వచ్చేసరికి న్యాచురల్ నెంబరే కాదు, ఇక్కడ మనకు న్యాచురల్ నెంబర్ అని ఇచ్చాడు. సో ఈ ఆప్షన్ అనేది తీసేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకున్నాం అనుకో, 50 మైనస్ 22 ఇంటూ 2 అంటే 44. 50 మైనస్ 44 అంటే 6/3 కనుక తీసుకుంటే 2. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. మనకేం అడిగాడంటే ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి, వై అనేది మినిమం అవ్వాలి అన్నాడు. మనకి ఇది 2 వచ్చింది. చూద్దాం నెక్స్ట్ 24 కనుక తీసుకొని 2తో చేస్తే 48. 50 మైనస్ 45 వచ్చేసరికి 2/3. ఇది 2/3 అనేది న్యాచురల్ నెంబరే కాదు. నెక్స్ట్ వచ్చేసరికి 50లో 26 తీసుకుంటే 52 వస్తుంది. 50లోంచి 52 తీస్తే మైనస్ 2/3 వస్తుంది. సో ఇది న్యాచురల్ నెంబరే కాదు. ఆప్షన్ బి అనేది 52 అనేది కరెక్ట్, 22 అనేది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి అసర్షన్ రీజన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ అన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి రీజన్ వచ్చి ఎనీ న్యాచురల్ నెంబర్ దెన్ ఈదర్ n or n+1 మస్ట్ బి డివిజిబుల్ బై 2. ఆప్షన్ ఏ కరెక్ట్, రీజన్ కూడా కరెక్ట్, ఏ రీజన్ రెండు కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు 3 into 2 తీసుకుంటే 6, 3 into 4 తీసుకుంటే 12. సేమ్ ఇలా ఏ తీసుకున్న కాన్సిక్యూటివ్ నెంబర్స్కి ఈవెన్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి 2తో డివిజిబుల్ అయ్యి ఉంటుంది కాబట్టి సింపుల్గా 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ దెన్ n into n+1 into n+2 into n+3+1 ఈజ్ ఆల్వేస్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక nని 1 అనుకుందాం. 1 into 2 into 3 into 4 + 1 6 4 24 + 1 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ 5 స్క్వేర్. సేమ్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. 2 into 3 into 4 into 5 3 4 12 5 60 62 120 121 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది వచ్చేసరికి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది. సో ఇలాంటి నెంబర్స్ అన్నీ మనం ఆప్షన్ చెకింగ్లో నెంబర్స్ అజ్యూమ్ చేసుకొని చేసుకోవాలనేటివన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి సో మనకి ఇంతటితో PYQs అనేది అయిపోయాయి. ఈ PYQsని బేస్ చేసుకొని నేను కొన్ని ఎక్స్పెక్టెడ్ MCQs అనేవి జనరేట్ చేశాను. వాటికి సంబంధించి ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ డెసిమల్ ఎడిషన్ రావచ్చు ఈసారి. ఎందుకంటే 0.4777 అనేది 0.533 అండ్ అనేది ఇక్కడ వచ్చేసరికి ఎలా వస్తుంది అంటే మోస్ట్లీ లాస్ట్ ఒక్కటే 0 అవుతుంది, మిగతా అన్నీ 1 1 1 1 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 1 యాడ్ చేస్తే 0 4 5 9 అవుతుంది, ఇది 1 అవుతుంది. సో టోటల్ 10. ఇక్కడ 0 అయ్యి ఇక్కడ మాత్రం 1.0 వచ్చి మొత్తం మిగతా అన్ని 1లు వచ్చి లాస్ట్లో వరకు 0 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మోస్ట్లీ అన్ని ఆప్షన్స్ ఇలాగే ఉన్నాయి కాబట్టి అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఇదిగో ఇక్కడ మధ్యలో 0 వచ్చింది 1 వచ్చింది ఇలా ఇస్తే తప్పు పెడతారు. కాబట్టి 1.011 అండ్ సో ఆన్ లాస్ట్ 0 వస్తుంది, ఎందుకంటే 7+3 కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాంక్ అనేది 3/8 ఫుల్ ఆఫ్ వాటర్ అంటే 3x/8 పార్ట్, టోటల్ పార్ట్ x అనుకుంటే 3/8x పార్ట్ అనేది ఫస్ట్ ఫుల్ అయింది. ఇప్పుడు వీటికి 44 లీటర్స్ యాడ్ చేశారనుకో, అప్పుడు వచ్చేసరికి 5x/6 పార్ట్ అనేది ఫుల్ అయింది మనకి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే
హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ కనుక్కొని దాంట్లో నుంచి హాఫ్ కనుక్కోవాలి. అది ఎలాగంటే 5x/6 మైనస్ 3x/8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 44. 8 6 44 ఎల్సిఎంగా తీసుకొని 5xని 6తో మల్టిప్లై చేస్తే 30x మైనస్ 6 3 are 18x విచ్ ఈజ్ ఈక్వల్ టు 44. ఇక్కడ వచ్చేసరికి 12x వస్తుంది. 12x/48 ఈజ్ ఈక్వల్ టు 44. 12 1s are 12 4s are 4 ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు 44 ఇంటూ 4 విచ్ ఈజ్ బై 2 చేయాలి. హాఫ్ కనుక్కోమన్నాడు కాబట్టి x/2 కనుక మనం చేస్తే 2 1s are 22s are సో మనకు వచ్చేసరికి 48 అనేది వస్తుంది. ఇక్కడ 12 వస్తుంది ఇంటూ 2 కన్నా చేస్తే 2 1s are 2 12s are వస్తుంది మనకి. సో మనకు వచ్చేసరికి 48 వస్తుంది. ఇందాక చెప్పినట్టు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఒకసారి చెక్ చేయండి. సేమ్ ఇక్కడ ఇది 40 అవుతుంది, 40x అవుతుంది. ఇక్కడ 40x మైనస్ 80x వచ్చేది 22x అవుతుంది. సో ఇక్కడ నేను ఎల్సిఎం అనేది తీసుకొని డైరెక్ట్ మల్టిప్లై చేసి ఇస్తాను. సో ఇక్కడ మనం కనుక తీసుకుంటే 40x మైనస్ 18x అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 22x/48 ఈజ్ ఈక్వల్ టు 44 అవుతుంది. 1s are 2s are x ఈజ్ ఈక్వల్ టు 96 అవుతుంది. 96/2 కనుక చేస్తే x/2 హాఫ్ ఆఫ్ ది కెపాసిటీ అనేది 48 వస్తుంది. సో ఇక్కడ 6 5s 30 అనేది కాదు, 8 5s 40 అనేది తీసుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి 1 + 1/2 + 1 + 3 + 1/4 అనేది ఈ కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అనేది ఈసారి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ మనం లోపల ఉన్నది కనుక తీసుకుంటే 3 + 1/4 12 13/4 అవుతుంది. దాని తర్వాత 2 + 1/13/4 అంటే 2 + 4/13 అవుతుంది. ఇది కనుక తీసుకుని 13 to 26 26 + 4 30/13. ఇది కూడా 1/13/30 కనుక తీసుకుంటే 1 + 13/30 అవుతుంది. లాస్ట్కి వచ్చేసరికి 43/30 అనేది వస్తుంది. ఇలాగా లోపల బ్రాకెట్లో నుంచి సాల్వ్ చేసుకుంటా సింపుల్గా వస్తే అయిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంది అంటే వస్తే ఏమైందంటే మోస్ట్లీ ఆ టైంలో ఆ టెన్షన్కి ఉండే టెన్షన్కి సింపుల్గా తప్పు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూడిట్లో గ్రేటెస్ట్ ఏంటి ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. దీనికి సంబంధించింది హోంవర్క్ చేయండి ఒకసారి. ఇది మీకు ఎలా చేయాలని ఇందాక 3 పవర్స్ తీసుకుంటే చేయాలి అని చేశాను. ఇందాక వచ్చేసరికి మనం 2√2 √4 తీసుకున్నాం. ఇక్కడ 3 4 6 తీసుకున్నాం. దాని ప్రకారం చేయాలి, ఎందుకంటే పొరపాటున నెక్స్ట్ కొంచెం పేపర్ యొక్క టఫ్నెస్ ఇంక్రీజ్ చేస్తాడేమో అని ఆలోచించి చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 14 + 6√5కి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 14 + 6√5 ఈజ్ ఈక్వల్ టు √a + √b అనుకున్నాం అనుకోండి. మనము 2 అప్రోచ్లు ఉంటాయి. ఇది వచ్చేసరికి మనము తీసుకుంటా వెళ్ళడం, ఎందుకంటే 2 వైపులా స్క్వేర్ రూట్లు చేసుకొని ఎలాగైనా చేసుకొని a + b + 2√ab అని తీసుకొని చేసుకునేది ఉంటుంది. లేదనుకుంటే 14 + 6√5 అనేది రావాలి కాబట్టి మనకు ఖచ్చితంగా ఆప్షన్స్లో మనం 2 స్క్వేర్లు చేస్తే 14 ఆప్షన్ అనేది వస్తుంది. అది ఏదంటే అది పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3² 9 9 + 5 14. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సింపుల్గా ఇలా అయిపోతుంది. లేదనుకుంటే నార్మల్గా ఈ a + b + 2√ab కింద చెక్ చేసుకుంటా ఈ స్టెప్స్ ఫాలో అవుతా చేయాలి. లేదనుకుంటే ఆప్షన్స్ ప్రకారం ఇలా చేయాలి. ఒకసారి ఇది చెక్ చేయండి. ఎగ్జాంపుల్ సొల్యూషన్ ఇక్కడ ఉంది. ఇది ఒకసారి చెక్ చేసి ఇందులో కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. ఇది వచ్చేసరికి 14 + 6√5 ఏంటంటే రెండింటిని కన్నా సమ్ చేస్తే ఖచ్చితంగా రావాలి. రెండింటి స్క్వేర్స్కి సంబంధించింది 14 రావాలి కాబట్టి అలా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ అనేది √72 - 72 - 72 కనుక ఇస్తే 9 8 72 కాబట్టి చిన్నది అడుగుతున్నాడు కాబట్టి ఎక్స్ అనేది 8 ఈక్వల్ టు. సో 8 ఈక్వల్ అయిన తర్వాత మనకి x² - 3x అని అడిగితే 8² -
3 ఇంటూ 8. సో 8 స్క్వేర్ వచ్చేసరికి 64 మైనస్ 3 ఇంటూ 8 24 విచ్ ఈజ్ ఈక్వల్ టు 40. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి 40. నెక్స్ట్ ఇదేంటంటే ఇప్పుడు వరకు ఇలా ఇచ్చాడు ఎక్స్ అని. నెక్స్ట్ ఈ ఎక్స్ స్క్వేర్కి సంబంధించిన కొన్ని ఆపరేషన్స్ ఇస్తే ఇలా కాకుండా ఎక్స్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 3x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఇస్తే ఇలాగా, అంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళి నెక్స్ట్ ఎక్స్ని ఫైండ్ చేయమంటే ఎలాగా అని. నెక్స్ట్ వచ్చేసరికి y కనుక్కోమన్నాడు. ఎప్పుడంటే 3 పవర్ y ప్లస్ 3 ప్లస్ 3 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 756 అన్నాడు. సో ఈ రెండిట్లో నుంచి కనుక 3 పవర్ y ఇంటూ 3 పవర్ 3 ప్లస్ 3 పవర్ y కనుక తీసుకొని 756 కనుక తీసుకుంటే 3 పవర్ y ఇంటూ 3 క్యూబ్ ప్లస్ 1 అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 756. ఇప్పుడు 3 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ఇంటూ అంటే 27 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 756. 3 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 756/28. ఇది వచ్చేసరికి మనకి డివైడ్ కన్నా చేస్తే మల్టిప్లై కన్నా చేస్తే మనకి 2 1s are 2 14s are 2 3s 2 7 14 2 8s. నెక్స్ట్ వచ్చేసరికి 2 7s are 2 1s are 2 8s are 2 9s are 7 1s are 7 14s are 7 27s are 3 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 27 వచ్చింది. సో y ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఆప్షన్ మనకి. సో ఇలా కూడా ఈ పవర్లను కూడా యాడ్ చేసి ఈక్వల్ చేస్తాడు. ఈ క్వశ్చన్స్ అడగచ్చు ఈసారి. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ కాన్సెప్ట్ని టెస్ట్ చేస్తున్నాడు అంటూ సింపుల్గా ట్రిక్కీగా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి న్యాచురల్ నెంబర్ n గ్రేటర్ దాన్ 1 n పవర్ 4 ప్లస్ 4 అనేది ఆల్వేస్ ఏమవుతుందని అడిగాడు. సో మనం వచ్చేసరికి ఏం చేయాలనేదంటే ఫస్ట్ n పవర్ 4 ప్లస్ 4ని ఎలా తీసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ n పవర్ 4 ప్లస్ 4కి 4n స్క్వేర్ మైనస్ 4n స్క్వేర్గా తీసుకున్నాం అనుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనము దీన్ని కనుక మళ్ళీ కనుక గ్రూప్ చేసి రాయాలి అనుకుంటే దీనికి సంబంధించింది n స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది మైనస్ 2n హోల్ స్క్వేర్ అవుతుంది. దీనికి సంబంధించింది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా వచ్చింది. దాని ఫార్ములా కనుక రాస్తే n స్క్వేర్ మైనస్ 2n ప్లస్ 2 ఇంటూ n స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 2 అవుతుంది. సో ఇది కనుక రాసిన తర్వాత ఈ రెండు ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 1 కంటే ఉన్నాయి. సో ఇలా నెంబర్స్ 2 ఫ్యాక్టర్స్ అనుకోండి, 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉండి ఇలా కనుక ఉంటే కనుక మోస్ట్లీ మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఛాన్స్ లేదు. అది వచ్చేసరికి ఎప్పటికైనా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ కనుక ఇది రాసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం డివిజన్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 0.1231233312 అనేదాన్ని మనం ఏ నెంబర్గా కేటగరైజ్ చేస్తామంటే ఇర్రేషనల్ నెంబర్. మీరు ఈ క్వశ్చన్ చూస్తే కామెడీగా అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ మీకు రేపు షిఫ్ట్లో వచ్చినా కూడా చెప్పలేము. ఎందుకంటే ఏఐతో తీసుకునే పేపర్లలో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ చాలా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి హౌ మెనీ రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ √2 అండ్ √3. √2 వచ్చేసరికి 1.414, √3 వచ్చేసరికి 1.73. 2 ఇది మనందరూ తెలిసిందే. ఈ రెండింటికి మధ్య ఇందాక నేను ఎప్పుడైనా చెప్పాను కదా 1.415, 1.416, 1.4151, 1.41512 ఇలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. సో దీనికి కూడా వచ్చేసరికి ఆప్షన్ డి ఇన్ఫైనట్. అందరూ రేషనల్ నెంబర్స్ మధ్యలోనే ఉంటాయని చెప్పి ఇలాంటివి ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు అలా కన్ఫ్యూజ్ అవ్వమాకండి. 2 రూట్ నెంబర్స్ ఇచ్చి ఎన్ని నెంబర్స్ మధ్యలో రాసుకోవచ్చు అంటే మనం ఇన్ఫైనట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి when any perfect square is divided by 8, which of the following presents all possible remainders. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 7 అనేది మనం కనుక తీసుకున్నాం అనుకోండి, 1తో 8ని డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 4తో 8ని రిమైండర్ కనుక చేస్తే 4 వస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి 9తో రిమైండర్ 8ని చేస్తే 1,
మళ్ళీ 16తో రిమైండర్ కనుక 8తో చేస్తే 0 వస్తుంది. అగైన్ మళ్ళీ 1 వస్తుంది. 25తో చేస్తే 36తో చేస్తే మళ్ళీ 4 వస్తుంది. 32తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 49తో డివిజిబుల్ చేస్తే 1 వస్తుంది. సో ఎన్ని చేసినా 0, 1, 4 వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఆల్సో 8తోనే కాదు 9తోనో 7తోనో 6తోనో కూడా ఇవ్వచ్చు. ఈసారి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఇస్తే ఎలా ప్రాక్టీస్ చేయాలని కూడా ఆలోచించుకోండి. నెక్స్ట్, స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ సచ్ దట్ 1008 into k becomes a పర్ఫెక్ట్ స్క్వేర్. ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు సింపుల్గా ఫ్యాక్టరైజేషన్ అనేది రాసుకోండి. ఎందుకు అంటే నేను మీకు చెప్తాను. 2తో తీసుకుంటే 504, తీసుకుంటే 252. నెక్స్ట్ అగైన్ 2తో తీసుకుంటే 126, అగైన్ 2తో తీసుకుంటే 63తో కనుక తీసుకుంటే 9 7s కాబట్టి 321s, 3 7s. సో 2 power 4 into 3 square into 7. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్తో అవుతుంది. ఎందుకంటే 2 power square into 2 square. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. 3 square పర్ఫెక్ట్ స్క్వేర్. 7 ఒకటే సింగిల్గా ఉంది. సో ఇంటూ 7 కనుక చేస్తే మనం 7 square కూడా వచ్చి ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో k వచ్చేసరికి 7. నెక్స్ట్, సమ్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 50/7. వాట్ ఈజ్ ద నెంబర్ అని అడిగాడు. సో x ప్లస్ 1/x వచ్చేసరికి 50/7 అన్నాడు. సో మనకు వచ్చేసరికి ఏ నెంబర్ కావాలని అడిగాడు. మోస్ట్లీ డినామినేటర్ 7 ఉంది కాబట్టి ఒకసారి 7తో చెక్ చేద్దాం. 7 ప్లస్ 1/7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 750. సో ఆప్షన్స్ ప్రకారం ఇది 7తో ఆప్షన్ అనేది. నెక్స్ట్, 13 power 400 అనేది కనుక మనం కనుక ఉంటే డివిజిబుల్ బై 11తో కనుక చేస్తే మనకి రిమైండర్ అనేది ఎంత వస్తుందని. ఇలాంటికి సంబంధించినవన్నీ ఏంటంటే మనము 13 power p కనుక ప్రైమ్ నెంబర్ కనుక మనం 11 అనుకొని ఫెర్మాట్ థీరంలో 13 కనుక అనుకుంటే 13 power 11 కనుక రాస్తే 1 అనేది మనకు వస్తుంది. సో 13 power 11 - 1 కనుక మనం రాస్తే రిమైండర్ వచ్చేసరికి 1 అవుతుంది. ఈ వచ్చిన రిమైండర్ని హోల్ పవర్ ఇక్కడ 10 వస్తుంది కాబట్టి హోల్ పవర్ 40 చేసామనుకోండి, రిమైండర్ 1 వచ్చింది. 13 power 10కి రిమైండర్ 1 వచ్చింది అనుకోండి. ఈ 1 power 40 చేస్తే మనకు ఆల్రెడీ రిమైండర్ 1 వస్తుంది కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి 7 digit నెంబర్ 3x6349y అనేది 88తో డివిజిబుల్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x ప్లస్ y అని అడిగాడు. సో మనకి 8తో 11తో డివిజిబుల్ అవుతుంది. ఈ రెండు చెక్ చేసి x ప్లస్ y వాల్యూ కనుక్కోండి. ఇది హోంవర్క్. ఇది మీకు డివిజిబిలిటీ రూల్స్ అనేది చాలా సింపుల్, మీకు తెలుసు. ఇది కనుక్కొని నాకు ఒకసారి చెప్పండి. అయినా మీరు సొల్యూషన్ చెక్ చేసుకోవడం కోసం నేను ఒకసారి సొల్యూషన్ ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇది ఎందుకు సాల్వ్ చేయట్లేదంటే కొంచెం టైం ఎక్కువ అయిపోయింది ఈ వీడియో లెంత్. సో ఇది మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. ఇప్పుడు యావరేజ్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలంటే సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి బై నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి. సో ఫస్ట్ మనం 120ని కనుక రాసుకుంటే టూ క్యూబ్ ఇంటూ 3 power 1 ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5 మనం కనుక రాసుకుంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక మనం కనుక్కోవాలనుకుంటే 1 + 1 1 ఇంటూ 1 + 1ని ఇంటూ 1 + 1 కనుక చేసామనుకో 2 ఇంటూ 2 4. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 2 ఇంటూ 2 ఇంటూ 3 + 1 వచ్చేసరికి 4 కాబట్టి 4 ఇంటూ 4 16. ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 16 - 4 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 12. నెక్స్ట్ ఈవెన్ ఫ్యాక్టర్స్ 12 అయిన తర్వాత ఆల్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్మగణం మనం తీసుకుంటే ఎలాగంటే మనకి బేసిస్ ప్రకారం 2 power 0 2 power 1 2 square 2 cube కనుక తీసుకుంటే 1 2 4 8 అంటే 6 7 15
నెక్స్ట్ 3 పవర్ 1 3 అంటే 4, 15 4 60, 66 360. ఆడ్ ఫ్యాక్టర్స్ అనేది తీసుకుంటే ఆడ్కి సంబంధించిన ఓన్లీ ఫ్యాక్టర్స్ తీసుకుంటాము. సో 4 × 6 24, 360లోంచి 24 కన్నా తీసేసి 360 336 అనేది సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ బై నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 12. నెక్స్ట్ 12 1s are 12 2s are 24, 12 8s are 96. సో 28 అనేది ఆప్షను. సో ఇప్పటివరకు ఏంటంటే మనం సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, యావరేజ్ ఫ్యాక్టర్స్ అది చూసాము. ఇప్పుడు ఒకవేళ యావరేజ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ లేదా యావరేజ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే ఎలా వస్తుంది అనేది చూడండి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 3 consecutive terms in arithmetic progression is 51. The product of first and third term is 273. వాట్ ఈజ్ ద కామన్ డిఫరెన్స్ అన్నాడు. సో మనం కనుక ఫస్ట్ 3 టర్మ్స్ తీసుకుంటే a మైనస్ డి, ఏ ప్లస్ డిగా తీసుకుంటే ఈ మూడిటి యొక్క సమ్ తీసుకుంటే a మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి తీసుకుంటే 3a ఈజ్ ఈక్వల్ టు 51 అన్నాడు. a ఈజ్ ఈక్వల్ టు 17. సో ఇంకోటి ఏమి ఇచ్చాడంటే మనకి ఫస్ట్ సమ్ a మైనస్ డి ఇంటూ ఏ ప్లస్ డి కనుక తీసుకుంటే ఆ ప్రోడక్ట్ వచ్చేసరికి 273 ఇచ్చాడు. ఏ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ వచ్చేసరికి 273 అన్నాడు. మనకి ఏ వచ్చేసరికి 17 స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ వచ్చేసరికి 273 అన్నాడు. 70 స్క్వేర్ వచ్చేసరికి 289 మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్. నెక్స్ట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 వస్తుంది. డి ఈజ్ ఈక్వల్ టు 4. సో కామన్ డిఫరెన్స్ అనేది 4 వస్తుంది. నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ 2 పవర్ 3 పవర్ 4, 3 పవర్ 4 పవర్ 5, 4 పవర్ 5 పవర్ 6. ఇప్పుడు వరకు ఏంటంటే మనకు ఓన్లీ కింద పవర్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు పవర్లో కూడా పవర్స్ ఉంటే ఏంటి అని 2 పవర్ వచ్చేసరికి 3 పవర్ 4 అంటే 2 పవర్ 81. నెక్స్ట్ 3 పవర్ 4 పవర్ 5 అంటే 16, 16 4 64. నెక్స్ట్ వచ్చేసరికి 256 ఇంటూ 4 తీసుకుని 24 1024. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి 3 పవర్ 1024, 4 పవర్ వచ్చేసరికి 5 పవర్ 6. సో 5 పవర్ 6 అనేది మోస్ట్లీ ఆడ్ నెంబరే వస్తుంది కాబట్టి 4 పవర్ ఆడ్ అనేది తీసుకుంటే మనం 4 పవర్ ఆడ్ కనుక తీసుకుంటే యూనిట్ డిజిట్ వచ్చేసరికి మనకు ఆల్వేస్ 4 వస్తుంది. 4 ఇంటూ 3 పవర్ కనుక 1024 కనుక తీసుకుంటే మనకు రిమైండర్ 0 వస్తుంది. సో 3 పవర్ 4కి వచ్చే రిమైండరే తీసుకోవాలి మనము. 3 పవర్ 4కి వచ్చే రిమైండర్ వచ్చేసరికి 1 అవుతుంది. 81తో కనుక 4ని కనుక మనం రిమైండర్తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది. 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 4 వచ్చేసరికి 8 అవుతుంది. యూనిట్ డిజిట్ 8 అవుతుంది. నెక్స్ట్ ది 3 digit నెంబర్స్ హ్యాస్ డిజిట్స్ హూస్ ప్రోడక్ట్ ఈజ్ 18. And when 27 is subtracted from the number, the digits reverse their places. Find the original number. ఇప్పుడు 2 digit నెంబర్ని 10x + y అనుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ xy వచ్చేసరికి 18 అని ఇచ్చాడు. 2 పాసిబుల్ పేర్స్ అనేది వచ్చేసరికి మనకి 18 వచ్చే ప్రోడక్ట్ వచ్చి 2 వచ్చి 2 9 అనేది ఉన్నాయి, 3 6 అనేవి ఉన్నాయి. సో మెయిన్గా పాసిబుల్ నెంబర్స్ వచ్చేసరికి 4 ఉండి 29 92 63 36 ఈ 3 ఉంటాయి. సో మనకి రెండో కండిషన్ నుంచి ఒరిజినల్ నెంబర్లో నుంచి 27 తీసేస్తే రివర్సల్ నెంబర్ రావాలి. అంటే 10x + y మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 10y + x. సో 9x మైనస్ 9y ఈజ్ ఈక్వల్ టు 27. x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రెండిట్లో 3 వచ్చేది ఉన్నాయి ఏంటంటే డిఫరెన్స్ వచ్చేసరికి 6 3 ఉన్నాయి. సో మనం కనుక ఫస్ట్ 63 ఎప్పుడైనా మనం 27ని సపరేట్ చేయమన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్ నెంబర్ వచ్చేసరికి పెద్దదే ఉంటుంది. 36 కంటే కూడా 63 పెద్దదే. 63లోంచి 27 తీస్తే 36 వస్తుంది, రివర్సల్ నెంబర్ వచ్చింది. సో మనకు వచ్చేసరికి ఆప్షన్ బిని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ 30 పవర్ 15, 22 పవర్ 11, దాని తర్వాత 15 పవర్ 24.
ఇది ఏం లేదు, సింపుల్గా దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2, 3, 5 ఇలా రాసుకోండి. చిన్నగా బ్రేక్ డౌన్ చేసుకుంటూ వాటి యొక్క ప్లస్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఎన్ని ఉన్నాయో కనుక్కోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది హోంవర్క్ కింద చేయండి. ఇది ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు నార్మల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ స్టెప్లోకి వెళ్తే ఏంది పరిస్థితి అని ఇస్తున్నాడు. ఈ మోడల్ వచ్చేసరికి టైర్ 1లో కాకపోయినా టైర్ 2లో అయినా పడవచ్చు, లేదా టైర్ 1లోనే పడవచ్చు, మనం చెప్పలేము. మోస్ట్లీ రావచ్చు. ఇన్ ఏ డివిజన్ ఆపరేషన్ ద డివైజర్ ఈజ్ 8 times ద కోఎఫిషియంట్, 4 times ద రిమైండర్. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 12, వాట్ ఈస్ ద డివిడెండ్? రిమైండర్ 12 అన్నాడు. డివైజర్ వచ్చి 4 times ద రిమైండర్ అంటున్నాడు. 4 into 12 వచ్చేసరికి డివైజర్ 48. సేమ్ డివైజర్ వచ్చేసరికి 8 times కోషంట్ అంటున్నాడు. సో కోషంట్ ఈజ్ ఈక్వల్ టు 6 అని. ఇప్పుడు డివిడెండ్ అడుగుతున్నాడు. మనకి 48 into 6 plus 12, 8 6 48, 6 24, 288 plus 12 which is equal to 300. సో ఈ డివిడెండ్ అనేది డివైజర్ అనేది మనకు రిమైండర్తో కనుక్కొని కోషంట్ కనుక్కున్న తర్వాత కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ చేస్తే మనకు డివిడెండ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి x is equal to 3 plus 4 by 3 plus 4 by 3 plus and so on. ఇలా కనుక మనం రాసుకుంటే మనము ఎలా రాయొచ్చు? ఎక్స్ని 3 plus 4 by సేమ్ 3 plus 4 అనేది ఉంది కాబట్టి దీన్ని అన్నిటినీ మనం ఎక్స్గా రాసుకోవచ్చు. సో x is equal to 3 plus 4 by x. x is equal to 3x plus 4 by x. x square is equal to 3x plus 4. x square minus 3x minus 4 is equal to 0. x square minus 4x plus x minus 4 is equal to 0. x square x minus 4 into x plus 1 is equal to 0. x is equal to 4 comma x is equal to minus 1. ఇది ఖచ్చితంగా ఏ ఛాన్సే లేదు. therefore x is equal to 4. ఇలా చేయండి. ఇదే ప్రాబ్లం కనుక వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీరు సేమ్ మోడల్ వచ్చే ఛాన్స్ ఉంది, సేమ్ నెంబర్స్ రాపోయినా. ఇది ఆల్రెడీ నేను మీకు ఇందాక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒకసారి హోంవర్క్ టైప్లో చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి if a certain number is divided by 117, it leaves a remainder 55. What remainder will it leave when the remainder is divided by 13 అంటున్నాడు. ఇప్పుడు మనకు కన్నా నెంబర్ కన్నా తీసుకోవాలనుకుంటే 117 ఇంటూ కోషియంట్ ప్లస్ 55 తీసుకున్నాం. సో సేమ్ నెంబర్ కనుక n డివైడెడ్ బై 13 కనుక తీస్తే మనకి 117 అనేది 13 యొక్క మల్టిపుల్, మనకు 13 into 9. సో మనకు వచ్చేసరికి ఈ పార్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా 13తో డివిజిబుల్ అయిపోతుంది, దాంతో రిమైండర్ ఏం రాదు. 15 వచ్చేసరికి 15/5ని 13తో డివిజన్ కనుక చేస్తే 13 4 తీసేస్తే 52 కనుక తీసేస్తే 3 అనేది మిగులుతుంది. ఇది 13తో ఎందుకంటే 117 అనేది 13తో డివిజన్ అవుతుంది అంటే 13 into 9 into Q. 9 into Q ఏది ఉన్నా ఇది ఖచ్చితంగా 13తో డివిజన్ అవుతుంది. సో 55తోనే మనం రిమైండర్ కనుక్కోవాలి. సో మనకు వచ్చేసరికి 3 అనేది ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. 1/0.2 ప్లస్ 1/0.02 1/0.002 అండ్ సో ఆన్. ఇది కనుక తీసుకొని 8 టర్మ్స్ వరకు తీసుకుంటే ఏమొస్తుందని అడుగుతున్నాడు. 1/2 అంటే 10/2, 100/2, 1000/2 ఇలా 8 టర్మ్స్ వరకు తీసుకోమన్నాడు. సో 8 టర్మ్స్ వరకు కనుక మనం తీసుకుంటే బై 2 కనుక తీసుకుంటే మనకి ఏమొస్తుంది? 5, 50, 500, 5000 ఇలా సింపుల్గా వెళ్తుంది. సో ఫస్ట్ 8 టర్మ్స్ కనుక మనం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ వరకు ఇవన్నీ కనుక తీసుకుంటే మనం కరెక్ట్గా చెక్ చేసుకుంటే దీని కింద కనుక ఈ నెంబర్ రాస్తే మనకి ఇలా వస్తుంది, దీని కింద ఈ నెంబర్ రాస్తే ఇది ఇలా వస్తుంది, దీని కింద ఈ నెంబర్ రాస్తే ఇలా వస్తుంది, లాస్ట్కి వచ్చేసరికి ఇలా 5. ప్రతి ఒక్క డిజిట్ వచ్చేసరికి 5 5 5 5 5 5 5 అనేది వస్తుంది, 5 8s. సో ఆప్షన్ వచ్చేసరికి బి అనేది ఆప్షను. ఎందుకంటే ఇప్పుడు 550
5 తీసుకో 55 అవుతుంది. 55 మరియు 500 తీసుకో 555 అవుతుంది. సో ఇలాగే 8 నెంబర్స్ వరకు తీసుకుంటే ఇలాగే అవుతుంది. సో ఇంతటితో ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి నెంబర్ సిస్టమ్ సంబంధించిన సలార్ మ్యాథ్స్ క్లాస్ అనేది అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మండే మార్నింగ్ 9 PM పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. CGL బాగా రాయండి. తెలుసు కదా, స్కోర్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అనేది మన మోటో ఈసారి.